దేవునికి మహిమ కలుగుగాక. దేవుడిచ్చిన మహాకృపను బట్టి మరో దినాన్ని దేవుడిచ్చి దేవుడితో గడపడానికి మరి దేవుడిచ్చిన ఆధిక్యతను బట్టి అర్హతను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తాం. ఈరోజు తండ్రి మనల్ని ఎలా ప్రేమిస్తారో అనే విషయాలు మనం నేర్చుకుందాం. తండ్రి వారిని ప్రేమించును అనే అంశం మీద దేవుడు ఈరోజు మాట్లాడడానికి మన మధ్యన ఉన్నారు కాబట్టి దేవుణ్ణి మనం ఆరాధిస్తూ ఆయన వేడుకుందాము ఆత్మతోనూ సత్యముతోనూ. Namo
మొదటి దశలోనికే పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం నుండి చదువుకుందాము. సహోదరులారా, ఆ కాలమును గూర్చి ఆ సమయమును గూర్చి మీకు వ్రాయక్కరలేదు. దశలోనికే సంఘానికి పౌలు గారు చెప్తున్నారు. ఎందుకంటే దేవుడే మరి తండ్రి మీద మనం ఆనుకున్నప్పుడు ఆ విషయాలు మనకి దేవుడు ఎప్పుడు వస్తున్నారు, మనకు సిద్ధంగా ఉండాలి వీళ్ళతో మనకు సంఘంగా అని చెప్పి దేవుడు ఆశపడి ఈరోజు మాట్లాడుతున్నారు. తండ్రి వాళ్ళని ప్రేమించిన వాళ్ళే దేవుడి రాజ్యంలో ఉంటారు. కాబట్టి వాళ్ళకి రాయక్కర్లేదు అని పౌలు గారు ఇక్కడ దశలోనికే సంఘానికి చెప్తున్నారు. సహోదరులారా, మతం కులం భేదం లేకుండా, చిన్న పెద్ద భేదం లేకుండా సహోదరులారా అని మనం పిలుచుకుంటాం. కారణం ఏంటంటే ఒక కుటుంబం అన్నమాట. ఆ విషయాలు మనం నిన్న నేర్చుకున్నాము. ఒక కుటుంబం లాగా సంఘం అంటే ఆత్మీయులు అంటే ఒక కుటుంబం లాగా ఉంటారు. కాబట్టి వారి కష్ట సుఖాలన్నీ కూడా పట్టించుకుంటారు. దాన్ని దేవుని ఆత్మ లక్షణాలు అంటారు. కాబట్టి దేవుని దృష్టి ఎవరి మీద అయితే ఉంటుందో వాళ్ళు అలా ప్రవర్తిస్తారు. నా కార్లే మాత్రమే ఉంటాను, చేసే క్రియల విషయంలో నేను ఉండనంటే అది శాస్త్రులు పరిచయలో ఆత్మది. ఆనాడు యేసయ్యని చంపిన వారి ఆత్మలు వాళ్ళు ఉండి ఇప్పుడు కూడా క్రియలు లేని వారిగా ఉంటారు. చెప్పేవారిగా ఉంటారు కానీ చేసేవారిగా ఉండలేదు. కాబట్టి వారు ఏమి తిందమా, ఏమి త్రాగుదమా, ఏమి భుజిద్దామా అనే చింత ఉంటుంది కానీ మొదటి నీతిని రాజ్యాన్ని వెతకలేదు. అలా వెతికినప్పుడు నీ పరలోకం తెలిసి నీకు ఏది కావాలో అని నేర్పించేదే మన తండ్రిని ప్రేమించి వారికి తండ్రి వారిని ప్రేమించును అంటే తండ్రి ప్రేమించి వారికి నేర్పిస్తాడు అన్నమాట ఆ విషయాలు. ఆ మాట ఎక్కడుందంటే యోహాను 14:23 వచనంలో ఆ మాట మరి యోహాను గారు చెప్తున్నారు. యేసు ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును. మనం ప్రేమిస్తే వాళ్ళ మాట, మనుషుల మాట వింటే మనకి ఏం రావు. ఎందుకంటే మనుషులను మనం అసలు ప్రాణం పెట్టలేదు. కాబట్టి మనుషులతో మనం ఉండము. వాళ్ళ ఇంట్లో వాళ్ళు కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఎంత కోట్లు సంపాదించుకున్నా సరే అవి కూడా మనతో రావు. మనతో ఏమి వస్తాయి అని అంటే దేవుని రాజ్యానికి వెళ్ళడానికి ఓన్లీ అది శరీరం మట్టయిపోతుంది కానీ ఆత్మ దేవుని దగ్గర నుండి వచ్చిన ఆత్మ దేవుని దగ్గరికి చేరాలి కానీ దెయ్యం దగ్గరికి చేరకూడదు. దెయ్యం ఏం చేస్తుంది? దెయ్యం పనులు చేయిస్తుంది, భూలోకంలో నరకానికి పట్టుకుపోతుంది. కాబట్టి సహోదరులారా, ఆ కాలంలో గురించి ఆ సమయంలో గురించి మీకు వ్రాయక్కర్లేదు. ఏ కాలం అంటే దేవుడు వస్తున్నాడు. మరి ఇప్పుడే దేవుడితో మాట్లాడే అనుభవం లేకపోతే దేవుడు వస్తున్నాడో తెలియదు. ఆయన మేఘారుడు ఆయన వస్తాడు. ఆయన బోర శబ్దం పరలోకంలో మధ్యాకాశానికి వచ్చి ఆయన బోర ఊపుతాడు. ఆ బోర శబ్దం వినబడదు. ఇప్పుడు దేవుని స్వరం వినకపోతే, దేవుని మాటలు వినలేకపోతే, దానిని నిర్లక్ష్య పెడితే దేవుని రాజ్యం అయితే ఉండదు అని చెప్పి దేవుడు ప్రేమించలేరు, దేవుని మాటలు వినలేదు. కాబట్టి ఆ దేవుడు ఏం మాట్లాడుతున్నారంటే దేవుడు వాళ్ళని ప్రేమించినప్పుడట మరి దేవుడు వాళ్ళలో ఉంటాడు అని చెప్తున్నారు. యేసు ఒకడు నన్ను ప్రేమించాడు, వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వాళ్ళని ప్రేమిస్తాడు. ఆయన ప్రేమించినప్పుడు మేము వారి యొద్దకు వచ్చి వారి యొద్ద నివాసం చేస్తాం. మనుషులు దెయ్యం నివసిస్తుందా, దేవుడు నివసిస్తున్నాడా అనేది క్రియలు బట్టి తెలిసిపోతుంది. నిస్వార్థంగా ప్రేమిస్తారు. గొప్ప మతం కులం భేదం లేకుండా ప్రేమిస్తారు. అది దేవుని ఆత్మ అంటే దేవుడి మాట విన్నవాళ్ళు ఆయన నివసిస్తాడట. ఆయన నివసిస్తున్నప్పుడు వాళ్ళు అలా ప్రవర్తిస్తారనమాట. ఒక చెట్టు వేస్తే ఆ చెట్టుకి మంచి ఫలాలు వచ్చాడు. అబ్బాయి ఏ తల్లి వేసిందో ఈ చెట్టు ఇంత చక్కటి కాయలు వచ్చాయి, మేమందరూ కూడా తింటున్నామని అది తరతరాలు కూడా తింటున్నామని జ్ఞాపకం చేసుకుంటాం. అవి తిన్నది కాకుండా అనేక మంది పెడతారు. అలాగే దేవుడు వాళ్ళు నివసిస్తున్నప్పుడు వాళ్ళ క్రియలు కూడా అలా ఫలవంతంగా అది 1000 తరాల వరకు దీవెనకరంగా అలా ఉంటారనమాట. లేకపోతే 3-4 తరాల వరకు తండ్రుల దోషం కుమారులకి నేను రప్పిస్తాను అంటున్నాడు. కాబట్టి ఎక్కువ మాట విన్నప్పుడట ఏం జరుగుతుందంటే రాత్రి వేళ దొంగ ఎలా వచ్చినా అలాగే ప్రభు దినము వచ్చినని మీకు బాగుగా తెలియను. ఎవరైతే దేవుని మాట వింటారో వాళ్ళకి బాగా తెలుస్తుంది అర్థం. దేవుడు ఎలా వస్తాడు, ఎప్పుడు వస్తాడు, ఆ సూచనలు ఏంటి, ఆ క్రియలన్నీ కూడా ఇప్పుడు భూలోకంలో ఆ ప్రవచనాలన్నీ నెరవేరుతున్నాయా, దేవుడు చెప్పిన మాటలు భక్తుల ద్వారా అవన్నీ ప్రవక్తలు
చెప్పిన మాటలు అవి నెరవేరుతున్నాయా లేదా అనే ఒక జ్ఞానము వాళ్ళకి వస్తుంది. లేకపోతే వాళ్ళు ఎప్పుడు కూడా ఏమి తిందామా, ఏమి త్రాగుదామా, ఏమి పూజిద్దామని చింతిస్తుంటారు. ఇప్పుడు నీతిని, రాజ్యాన్ని మీరు వెతకండి, మీ పరలోకానికి తెలుసు, మీకు ఏది కావాలో ఆయన ఇస్తాడని. ఆయన పోషించే దేవుడు, నడిపించే దేవుడు, ప్రతి విషయాలు కూడా ఆయన చెప్పే దేవుడు, మాట్లాడే దేవుడు. కాబట్టి అది మత్తయి 6:33 ఉంటుంది. కాబట్టి లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదని చెప్పుకొని చుండగా అనుకుంటారు, చాలా నెమ్మదిగా ఉంది, మేము చక్కగా కోటీశ్వరులుగా అన్నీ కూడా మేము సంపాదించుకున్నాము, అన్నీ ఉన్నాయి, మాకేం భయం లేదు, మేము ఎలాగైనా పోషణ ఏంటి, మా పరిస్థితులు ఏంటి, మేము దేవుడు నమ్ముకున్నాము కాబట్టి దేవుడు రాజ్యానికి వెళ్ళిపోతాము అని లోకస్తులు అలాగ అనుకుంటారంట. అంటే దేవుడు, లోకము రెండు కూడా ఉంటాయి, కానీ దేవుడు ప్రణాళిక ఏంటి, దేవుడు మాటలు ఏంటి, దేవుని ఆజ్ఞలేంటి, మనము చక్కగా దేవుడి మాటలు విని అనేక మందికి దేవుడి రాజ్యాన్ని తీసుకువెళ్ళాలనే ఆ స్వభావతర ప్రేమ, ఇతరుల ప్రేమ లేకపోతే, దేవుని మాటలు వాళ్ళకి చెప్పకపోతే, దేవుని ప్రణాళికలు చెప్పకపోతే, అంటే మొదటి నీతిని రాజ్యాన్ని వెతకకపోతే, దేవుడు మాట్లాడే మాటలు ఏంటంటే లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదని చెప్పుకుంటారంట. వాళ్ళు అనుకుంటారు. కానీ ఎలా ఉంటుందంట, దేవుడు రాకడా గర్భిణీ స్త్రీకి ప్రసవవేదన వచ్చిన వారికి ఆకస్మికముగా నాశనము తప్పించిన కనుక వారు ఎంత మాత్రమో తప్పించుకోలేదు. ఇప్పుడే మనము ఇంటి గురించి, పిల్లల కోసం ఎలాగైతే ప్రతిదీ సమకూర్చుకుంటున్నామో, ప్రతిదీ క్షేమంగా ఉండాలి, ప్రతిదీ జాగ్రత్తగా ఉండాలి, అన్నీ కూడబెట్టుకొని అన్నీ కూడా ఆరోగ్యం ఏంటి, ఆర్థికంగా, శారీరకంగా అన్నీ కూడా భూ సంబంధమైనవన్నీ ఎలాగైతే అవి సెక్యూర్ చేసుకుంటున్నామో, అలాగే ఆత్మ సంబంధమైన రాజ్యము, పరిశుద్ధ పట్టణము విషయంలో, దేవుని రాకడ విషయంలో కూడా చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. ఎందుకంటే ఆ దొంగ లాగా వస్తుందంట. దొంగ ఎలాగ వస్తాడో సమయం తెలియదు కదా, మనకు టైం తెలుస్తుందా, తలుపు వేసుకోకపోతే, తలుపు ఎందుకు వేసుకున్నాం, భద్రత కోసం. అలాగే మన జీవితాన్ని కూడా మన పాపము విషయంలో, మన దోషాల విషయంలో, దేవునికి ఇష్టం లేని కార్యాలు చేసినప్పుడు అవన్నీ కూడా సరి చేసుకుంటూ దేవుడు మరి వేగంగా లేసి దేవుడు ఇచ్చిన ఆశీర్వాదాలు బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, పిల్లలను బట్టి, కుటుంబాన్ని బట్టి, దేశాన్ని బట్టి దేవుడు ప్రార్థన చేయమంటున్నాడు. సంపూర్ణమైన భక్తి కలిగి ఉంటే మాన్యతైన భక్తి చేయమంటాడు. ఆ పరిశుద్ధులకు అప్పచెప్పిన ఒక బోధ విషయంలో పోరాడమని చెప్తున్నాడు. అలా పోరాడదు, మరి ప్రార్థన చేయాలి, స్తుత్యాగం అర్పించమని తన మార్గాలు సరళం చేసుకుంటాడు. అది భూలోకంలోనూ మరి పరలోకాన్ని కూడా మార్గాలు సరళం చేసినప్పుడంటే అకస్మాత్తుగా మరి వాళ్ళ మీదకి నాశనం రాదు. అంటే దేవుని రాజ్యం వెంటనే వాళ్ళు ఎత్తబడే గుంపులో ఉంటారు. మరి నిన్న మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ కోసం మనం నేర్చుకున్నాము. అంటే రోబో వచ్చి మరి అన్నీ కూడా చేసి పెట్టేస్తుంది. పిల్లల కాండం దగ్గర నుండి ఇంజనీరింగ్, వంట చేయడం దగ్గర నుంచి మరి ఇంజనీరింగ్ లాగా ప్లానింగ్ అన్ని గీసేయడం. అంటే కంప్యూటర్ సిస్టము ఏంటంటే జ్ఞానంతో అది నడిపిస్తున్నందుకు అనేక మందిని మరి ఎంతోమందిని చక్కగా దేవుడు బిడ్డ చక్కగా మేము ఈ కంప్యూటర్ నాలెడ్జ్ తోటి మరి నేర్పిస్తున్నారు చాలా. మరి ఆ టెక్నాలజీ అంతా పోతుంది. ఆ కంప్యూటర్ నేర్చుకుని చక్కగా మరి చేస్తున్న జాబ్స్ అన్నీ కూడా తీసేస్తున్నారు. జాబ్లో ఉన్న వాళ్ళందరూ కూడా పక్కన పెట్టేస్తున్నారు. ఒక 6 నెలల ముందే వాళ్ళు తీసేసి వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చేసి వాళ్ళు పంపించేస్తున్నారు, జాబ్స్ నుంచి తీసేస్తున్నారు. ఎందుకంటే మరి మా పిల్లలు చక్కగా కంప్యూటర్ నాలెడ్జ్ నేర్చుకోవాలి, చక్కటి ఉద్యోగాలు వస్తాయి అని నేర్పిస్తారు. అప్పుడున్న సిలబస్ ఇప్పుడు ఉండట్లేదు, టెక్నాలజీ పెరిగింది. ఆ కంప్యూటరే ఆ జ్ఞానంతో అన్ని కూడా సెట్ చేసేస్తుంది. కారుకి డ్రైవింగ్ అనేది లేకుండానే మరి అది పెట్రోల్ వేసుకుంటుంది, అది చక్కగా టర్న్ తిప్పాలో, మరి ఏ ప్లేస్కి వెళ్ళాలో, మరి అవన్నీ కూడా అది ఆ టెక్నాలజీతో కారులో వచ్చేస్తున్నాయి. ప్రతిదీ కూడా డాక్టర్స్ కూడా చక్కగా ఆపరేషన్ చేయాలన్నా అవి చిన్న చిన్న రోబోలు పంపించేసి బాడీలోకి అన్ని కూడా ఆపరేషన్స్ ఏంటి అన్నీ కూడా అవి చేస్తున్నాయి. దేవి మరి ప్రిస్క్రిప్షన్ రాయాలి, ఏ ట్యాబ్లెట్స్ ఉంటాయి అవి కూడా చాలా కాస్ట్లీ ట్యాబ్లెట్లు, చాలా జ్ఞానంతో ఇప్పుడు టెక్నాలజీ అలా పెరిగిపోతుంది. రోబోలో పనులు చేసేస్తున్నారు, ప్రతి పని కూడా అవి చేసేస్తున్నాయి. కాబట్టి ఆ బుక్స్ కూడా అలాగే, ఆ సిలబస్ కూడా అలాగే మారిపోతున్నాయి. ఈ సంవత్సరంలో సిలబస్ మళ్ళీ పిల్లలకి పని చేయట్లేదు. మళ్ళీ వెనకాతలు చదువుతున్న పిల్లలకి మళ్ళీ కొత్త బుక్స్ కలవాల్సి వస్తుంది. అలాగే టెక్నాలజీ పెరిగిపోయింది. అలాగా మరి దాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేసి అది తరపున మరి అది ఏంటంటే ఆ కంపెనీతో ఉన్న వాళ్ళందరినీ కూడా పంపించేసి మనిషి యొక్క అవసరం లేకుండా
మరి ఆ టెక్నాలజీయే అదే పని చేస్తూ అంత జ్ఞానంతో తయారు చేసిన మనిషి, ఆ రూపం తయారు చేసిన మనిషికి నష్టం కలిగేటట్టుగా మరి ఇంజనీర్లకి, డాక్టర్లకి ఏ విషయంలో అయినా సరే అంతా కూడా ఒక టెక్నాలజీ, ఈ కంప్యూటర్, ఈ జ్ఞానంతో నడుస్తున్నాయి. ఇప్పుడు అనేకమైన యాప్లు కూడా వచ్చేసాయి, సెల్ ఫోన్లో కూడా, గూగుల్ కూడా. ఇవన్నీ కూడా ఏంటంటే మనం ఏదైనా క్షణాల్లో ఇన్స్టెంట్ అప్పటికప్పుడు రెడీ అయిపోతుంది. అటువంటి నాలెడ్జ్లో ఉన్నప్పుడు సాతాను జ్ఞానము అలాగ పెరిగిపోతున్నప్పుడు దేవుని జ్ఞానం కోసము, దేవుని మాట విని, దేవుడి విషయాలు మరి వాక్యంలో ఉన్నట్టుగా అది మరి అంత్యక్రీస్తు లక్షణాలు అవన్నీ కూడా ముందుకి మరి ఎవరైతే ఆ టెక్నాలజీ అంతా కూడా చేస్తున్నారో, మరి ఆ కంప్యూటరైజ్డ్ ఎక్కడున్నా సరే మనిషి ఎక్కడ ఏం చేస్తున్నారు, వాళ్ళ వివరాలు ఏంటి, వారి అడ్రస్ ఏంటి, వారి పరిస్థితులన్నీ కూడా అంత్యక్రీస్తుకి మరి వాడికి నమస్కారం చేస్తానే, కొనడమైనా అమ్మడమైనా ఏం చేయాలన్నా అక్కడ నమస్కారం చేస్తే వాడు ఆర్డర్ ఇస్తాడు, అప్పుడు మనం ఫోన్పే చేయాలి. అలాగా ఏదైనా జరుగుతుంది. అంటే ఒక అండంలో ఉంటుంది, వాడే అంత్యక్రీస్తు. ఇప్పుడు ఎప్పుడు వస్తున్నప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు అటువంటి వారిని పోషిస్తాడు అని చెప్పి మనము కీర్తనలో 33:19 మనం చూసాం. మరొకసారి చూద్దాము. కీర్తన 33:19 తండ్రి మీద ఆనుకున్నప్పుడు, తండ్రిని ప్రేమించి తండ్రి మాటలు మనం విన్నప్పుడు, ఆయన మనలో సంచరిస్తున్నప్పుడు ఈ విషయాలు మనం ముందుగానే సిద్ధపడతాం. ఎందుకంటే హఠాత్తుగా నాశనం, అకస్మాత్తుగా నాశనం సంచరించిన కనుక వారు ఎంత మాత్రమో తప్పించుకోలేరు. అంటే దొరికిపోతాడు సాధారణ. వాడు అందులోనే ఉంటున్నప్పుడు మరి పోషణ అయినా ఏదైనా సరే వాడికి నమస్కారం చేయాలి. మేము చచ్చిపోతాము, మేము నీకు నమస్కారం చేసిన వెంటనే ఆ ముద్ర పడిపోతుంది. ఇప్పుడు పాటలో ఒక ముద్ర అనేది మనం దేవుడి ముద్ర అనేది మనలో ఉండాలి. మరి దేవుడి మీద ఆనుకోవాలని పాట పాడుతున్నాం. ఏదైనా సరే దేవుడి మీద ఆనుకొని మనము చేయాలి, దేవుడే చేస్తాడు. అలా తయారు చేసేది దేవుడు అనమాట. ఇక్కడ మనిషి తయారు చేసేది ఆ కంప్యూటర్. కాబట్టి అటువంటి సిస్టమ్స్, అటువంటి కంపెనీలు ఇవన్నీ కూడా అంత్యక్రీస్తుకి సంబంధించినవి. ముందుకి కూడా చాలా భయంకరంగా ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా లాస్ట్లో వస్తున్నాడు అంత్యక్రీస్తు. అనేకమైన ఆత్మలు బయలుదేరారు. కాబట్టి అనేకమైన క్రీస్తులు బయలుదేరారు. దేవుని కోరి అనేక మంది కార్యాలు చేస్తున్నారు. దేవుడు శక్తి ఇది అని చెప్పి అద్భుత కార్యాలు అన్నీ కూడా జరుగుతున్నాయి. కానీ అది ఏ ఆత్మలో మీరు పరీక్షించుకోండి అని 1 యోహాను 4:1 చెప్పినట్లుగా మరి మనం పరీక్షించుకోవడానికి దేవుని మీదే ఆనుకోవాలి అని చెప్పి మనం పాట పాడుకున్నాము. దేవుడు ఆనుకున్నప్పుడు దేవుడు అప్పుడు మనల్ని ప్రేమించడం స్టార్ట్ చేస్తాడు. ఆయన మనలో నివసిస్తాడు. ఆయన మాటలు విన్నప్పుడు, ఆయన మాటలు విని పక్కన పెడితే ప్రేమించినట్టు కాదు. మన క్రియలు చేస్తుంటే మనం నడిచి మన పిల్లల్ని, సంఘస్థుల్ని, ఇరుకుల వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ప్రేమించడం. ఆయనను మనం ప్రేమించినప్పుడు మనలో కూడా ప్రేమ వచ్చి ఇతరులు కూడా మనం ప్రేమించి మనం సిద్ధపడి అలా నాశనం రాకుండా హఠాత్తుగా మరి అకస్మాత్తుగా నాశనం ప్రదర్శించిన కనుక వారు ఎంత మాత్రం తప్పించుకోలేరు అంటున్నాడు. సహోదరులను ఆ దినము దొంగ వల్ల మీ మీదకి వచ్చడం మీరు చీకట్లో ఉన్నవారు కారు అంటున్నాడు. మనం వెలుగులో ఉండాలి. చీకట్లో ఉంటే తప్పించుకోలేదు. చీకట్లో ఉంటే వాళ్ళు ఎంత మాత్రం తప్పించుకోవాలి. అకస్మాత్తుగా వస్తుంది. గర్భిణీ స్త్రీ ప్రసవం ఎలాగైతే వస్తుందో దానికి డేట్ ఇస్తాడు డాక్టర్, కానీ అది దేవుని చేతిలోనే ఉంటుంది. తటస్థంగా హార్ట్ పెయిన్ కూడా అలాగే వస్తుంది. దేవుని మాట వినకపోతే మరి ఖడ్గం వల్లే వస్తుందని మరి Yesaya 15 ఉంటుంది. సమ్మతింపక తిరగబడే ఎడల ఖడ్గం పాలవుతారు అని ఉంటుంది. అక్కడ తిరగబడిన ఎడల అంటే దేవుడు మాట వినకపోతే, ఇక్కడ మాట వింటే ప్రేమిస్తాడు. ఆయన ఆజ్ఞ వేయకుండా ఆయన ప్రేమిస్తాడు. ఆయన తండ్రి చిత్తం ఏదో తెలుసుకొని దాని ప్రకారం నడిస్తే నమ్ముకున్నాను కదా అనుకుని లోకము, దేవుడు, ఈ భూ సంబంధమైనవి ఎత్తుకుంటా కూర్చోవడం కాదు. పరలోక సంబంధమైన మనమే కావాలి. అటువంటి జ్ఞానం కావాలి. తండ్రి చిత్తం ఏంటనేది మనం అవి ఎదుర్కోవాలి.
ఆ విషయాలు పెట్టుకున్నప్పుడట, సహోదరులారా దినము దొంగ వలె మీ మీదికి వచ్చుట మీరు చీకట్లో ఉన్నవారు కాదు, మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులై ఉన్నారు. పగలు మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము అని మనము దేవునితోటి అనిపించుకోవాలి. మన పనులు, మన క్రియలు అలా ఉండాలి. దేవుడు మనం మాట్లాడతాడు, సరి చేస్తాడు. దేవా నాతో మాట్లాడంటే దేవుడు ఈ దినాలు నాతో మాట్లాడారు ఆ విషయాలు. కాబట్టి నేను అది ఎలా నడుస్తున్నానో అనేది దేవుడు మాట్లాడే దేవుడు. మనం ఎలా నడుస్తున్నామో మనం సరి చేసుకొని, దేవుడు కృప ద్వారానే మనం రక్షించబడ్డాం, కృప ద్వారానే, ఆయన ద్వారానే మనం నేర్చుకోగలం. ఆయన ద్వారానే మనకు రక్షణ, ఆయన నడిపిస్తేనే మనకు జీవితం. ఆయన ద్వారా, ఆయన మాటల వల్లే మనం బ్రతుకుతాం ఇహలోకంలో, పరలోకంలో. కాబట్టి 33:19 కీర్తన 33:19 యెహోవా దృష్టి ఆయన భయభక్తులుగా వారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టి వారి మీదను నిలిచిచున్నది అంటున్నాడు. వాళ్ళని పోషిస్తాడు అన్నమాట. ఆయన పోషిస్తాడు. ఆ కరువు దినాల్లో పోషిస్తాడు. భయంకరమైన కరువు వచ్చేస్తుంది. ఇంకా అంత్యక్రీస్తుకి నమస్కారం చేస్తేనే ఇంకా ఏదైనా పోషణ అయినా, బట్టలైనా, ఏదైనా సరే, ఎక్కడికైనా ప్రయాణమైనా ఏదైనా సరే, కోట్ల డబ్బులు మరి ఫోన్పేలో ఉన్నా సరే మరి మధ్యవర్తిగా ఉండాలి. ఈ కంప్యూటర్, ఈ టెక్నాలజీ, మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అన్నది అది ఎలా పెరిగిపోతుందంటే, ఏ మూలం ప్రపంచంలో ఉన్న అన్నీ కూడా ఆ టీవీలో వాడికి అన్నీ కూడా తెలిసిపోతాయి. మనం ఎక్కడికి వెళ్ళినా అవన్నీ కూడా తెలిసిపోతాయి. ఆ చిప్పు పడిపోతుంది ముద్దుడి మీద, మరి చేతి మీద కానీ. అది ప్రకటన 13వ అధ్యాయంలో ఉంటుంది. కాబట్టి ఏవేవి జరుగుతున్నాయి లోకంలో అవి నెరవేర్పులోకి వస్తున్నాయంటే వాక్యము తెలిసి ఉండాలి. ఆ వాక్యమే దేవుడే ఉన్నాడు. కాబట్టి దేవుడు మాటలట మనం వింటే ఎలా ఉంటుంది? యోహాను 14వ అధ్యాయంలో మనం చూసాం కదా. యోహాను 14వ అధ్యాయము, యోహాను సువార్త 14వ అధ్యాయంలో 23వ వచనంలో ఉంది. యోహాను 14వ అధ్యాయం 23వ వచనంలో, యేసు ఒకడు నన్ను ప్రేమించిన యెడల వాడు నా మాట గైకొనును. ప్రేమించడం అంటే ఏంటి? ఆయన ఆజ్ఞలు గైకొనడమా, ఆయన ప్రేమించాడు. అదే ఆజ్ఞలు కలిపి 2 ఆజ్ఞలుగా చేశారు. నిన్ను వల్లే నీ పొరుగువాడిని ప్రేమించడం అనే ఆజ్ఞ వచ్చి 2వ ఆజ్ఞ. ఫస్ట్ ఆజ్ఞ ఏంటి? ఆత్మతోనూ సత్యముతోనూ ఆయన ఆరాధించాలి. ఆయన ఆజ్ఞలు పాటించి ఆయన ఆరాధించాలి. అది ఫస్ట్ ఆజ్ఞ. నేను పంపిన అది మార్కు సువార్తలో ఉంటుంది. నన్ను ప్రేమింపని వాడు నా మాట గైకొన్నాడు. నువ్వు మాటలు, దేవుడి మాట వినట్లేదు అని అంటే దేవుడిని ప్రేమించట్లేదు. దేవుడిని ప్రేమించకపోతే దేవుడు మీద ఆనుకోలేనట్టు లెక్క. ఆనుకున్నట్టు నేర్పయ్యాలి. అందుకనే దేవుడు పాట ద్వారా దేవుడు బతులాడమని కన్నీటితో దేవుడు పాదాలు పట్టుకున్నప్పుడు అది నీవే చేయగలవయ్యా అనేసి ఆ అనుపల్లవిలో ఉంది. ఆయనే చేస్తాడు. మనం బతిమాలో ఆడుకోవాలి, సరి చేసుకోవాలి. దేవుడి మాటలు వినలేదు అన్నీ కూడా సరి చేసుకున్నప్పుడు దేవుడు నడిపిస్తాడు ఈ కృపకాలంలో. నన్ను ప్రేమింపని వాడు నా మాటను గైకొనడు. మీరు వినుచున్న మాట నా మాట కాదు, నన్ను పంపిన తండ్రిదే. యేసయ్య మాటలు కాదు. దేవుడు భూలోకానికి యేసయ్యని పంపించాడు, మనకు నేర్పించడానికి పంపించాడు. కాబట్టి ఆయన తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు. కాబట్టి ఆయన దైవ కుమారుడిగా మరి తండ్రి చిత్తాన్ని నెరవేర్చి దేవుని కుమారుడిగా ఆయన కుడి పార్శ్వలో కూర్చుండే ప్రకారమే మనల్ని కూడా అలా కూర్చుండబెడతాను అంటున్నాడు. దేవుని కుమారులుగా, కుమార్తెలుగా ఎంతమంది అయితే నా మూలంగా నడిపించబడతారో వాళ్ళే నా కుమారులు, నా కుమార్తెలు అంటున్నాడు రోమా 8:14. కాబట్టి మీరు వినిచున్న మాట నా మాట కాదు, నన్ను పంపిన తండ్రిదే. ఈ మాటలన్నీ ఎవరివి? తండ్రిది. కాబట్టి తండ్రితోనే మనం పాట పాడుకుంటూ ప్రాధేయపడ్డాము, ఆరాధించాం. కాబట్టి దేవుడు మాట్లాడుతున్నాడు. లేకపోతే నేనేం చెప్పలేదు. మాటలు నాకు కాదు, ఒక పాత్రగా మాత్రమే, ఒక పాత్రగా నన్ను వాడుకుంటున్నాడు అంతే. ఆయన ఆత్మస్వరూపి కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించినప్పుడు అప్పుడు దేవుడు ప్రతి ఒక్కరిని కూడా ఆరాధించిన ప్రతి ఒక్కరిని కూడా ఆరాధించడం అంటే ఏంటి? ప్రేమించడం. ప్రేమిస్తేనే కదా ఎవరి కోసం పాట పాడతారు. ఆరాధ్య దైవం వాడు, ఆయన ఆరాధ్య దైవము, ఆయన మరి ఆరాధనకు యోగ్యుడు ఆయన. అందుకే అందరూ కూడా అంచె దినాల్లో మరి బహిరంగ రాకడలో
మరి ప్రతి ఒక్కరు ఆరాధిస్తారని భూలోకం అంతా కూడా సృష్టి అంతా ఆరాధిస్తుంది అని చెప్పి నిన్న కొన్ని మాటలు నేర్చుకున్నాం. నేను మీ వద్ద ఉండగానే ఈ మాటలు మీతో చెప్పి తిని ఆయన మనతో భూలోకంలో ఉన్నప్పుడే ఈ మాటలు చెప్పారు. ఆదరణకర్తగా తండ్రి నా నామమున పంపబో పరిశుద్ధాత్మ, తండ్రి నా నామమున తండ్రి నా నామమున పంపబో పరిశుద్ధాత్మ లేక ఉత్తరవాది, మనకి ఉత్తరవాది అనమాట. ఆయన సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులను మీకు జ్ఞాపకం చేస్తాడు. ఎప్పుడైనా మనం తప్పు చేసినా, ఎప్పుడు దేవుడు కొన్ని కళ్ళ ద్వారా, దర్శనం ద్వారా, సేవకుల ద్వారా కొన్ని మాటలు ఒక శ్రమల బడిలో నేర్పిస్తాడు. శ్రమలు ఎందుకు వస్తాయి? కొన్ని నేర్పించడానికి, కొన్ని అనుభవాలు నేర్పించడానికి. ఆ అనుభవాలు గుర్తుండిపోతాయి. ఆ గుర్తుండిపోతున్నప్పుడు వాక్యం కూడా దాంతో పాటు గుర్తుండిపోతుంది. ఎందుకంటే ఆ శ్రమల గొలులోని, ఆ గోతులో నుంచి లేవనెత్తాడని మనం పాట పాడుకున్నాం. అలాంటి గోతులో పడిపోయినప్పుడు ఆ శ్రమల ద్వారా అక్కడ కొన్ని పాఠాలు నేర్పిస్తాడు. ఆ శ్రమల్లోనే సువర్ణంగా మారుస్తాడు. బంగారం బొమ్మలాగా నిన్ను తయారు చేస్తాడు. నిలువైన మనిషిగా నిన్ను తయారు చేస్తాడు. అనేక మంది జీవం పోసేటట్టుగా, అనేక మంది కుటుంబాలను బాగు చేసేటట్టుగా, ఆ దెయ్యాలు వెళ్ళగొట్టేటట్టుగా హీలింగ్ ఇస్తాడు. హీలింగ్ అంటే స్వస్థ బుద్ధిని ఇస్తాడు. స్వస్థతలు చేయడానికి నీకు ఆ కృపావరాలు ఇస్తాడు. ఎప్పుడైతే ప్రేమ, దేవుని ప్రేమ అనేది, దేవుని ప్రేమ, తండ్రి వాళ్ళని ప్రేమించును అంటున్నాం కదా. తండ్రి ప్రేమ మనలో వస్తే, తండ్రి మనల్ని ప్రేమిస్తే, ఆ ప్రేమించినప్పుడు దేవుడు వెంటనే ఈ వరాన్ని, ఈ దేవుని యొక్క ఫలము, దేవుని యొక్క అభిషేకము వాళ్ళు వంపలేని ఆత్మతో నింపి వాళ్ళు దేవుని మాటలే పలుకుతారని చెప్పారు. ఎవరో మనుషుల మాటలు చెప్పి, మనుషుల మాటలు అయితే వ్యర్థం కదా, మనతో రారు. చాలా వాళ్ళు నమ్మేస్తే గుండె పగిలిపోతుంది. వాళ్ళ మాటలు ఎలాగంటే మోసంతో నిండి ఉంటాయి. చేస్తామంటారు, చేయరు. ఇదిగో అదిగో అని ఆశీర్వదిస్తారు. దెయ్యం మాటలు అవి. దేవుడి మాటలు ఎలా ఉంటాయి? కరెక్ట్గా చేస్తామంటే టపేలు చేసి తీరుతారనమాట. మాట అంటే మాటే. బ్రతుకుడే క్రీస్తు, చావైతే లాభమే అని పౌలు గారు చెప్పినట్లుగా చావు తెగించి చేస్తారు. నష్టం కలిగిన మాట తప్పలను 15వ కీర్తనలో. కాబట్టి అంత నష్టమైన భరిస్తారు, కష్టమైన భరిస్తారు దేవుడి పిల్లలు. దేవుని లక్షణాలు, తండ్రి ప్రేమించిన పిల్లలు లక్షణాలు అనమాట. నిన్న దేవుని దృష్టి ఎవరి మీద ఉంటుందో వాళ్ళ లక్షణాలు మనం నేర్చుకున్నాం. దేవుని దృష్టి ఉంటే ఎలాగ వాళ్ళు నడుస్తారు, వాళ్ళు ఎలాగ నడిపిస్తాడు దేవుడు అని నిన్న ఆ విషయాలు మనం మాట్లాడుకున్నాం. ఈనాడు మనం తండ్రి వారిని ప్రేమిస్తాడు. దృష్టి ఉంచడమే కాదు, ప్రేమించడం స్టార్ట్ చేస్తాడు. నెక్స్ట్ శాంతి మీకు అనుగ్రహిస్తున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహిస్తున్నాను. లోకం ఇచ్చినట్లుగా నేను మీకు అనుగ్రహించడం లేదు. మీ హృదయంలో కలవరం పడనీయకుడి, వెరవనీయకుడి. కలవరం వచ్చినా సరే దేవుని ప్రేమ ఆదరిస్తుంది, కన్నీరు తుడుస్తుంది. మనుషులు తుడిచేది దొంగ ప్రేమ, శాశ్వతమైనది కాదని. దేవుడు శాశ్వతమైన ప్రేమించి తన కుమారుడు మన కోసము, మన పాపముల కోసము, మనం చేసిన మనకి మరి పితరుల నుండి వచ్చిన ఆ శాపం నుండి దేవుడు విడిపించాడు, నడిపించాడు. లేకపోతే మనం బ్రతకలేదు. అనారోగ్యాలు వచ్చేస్తే, ఆర్థిక ఇబ్బందులు వచ్చేస్తే, కష్టం వస్తే నిలబడలేదు. క్రీస్తు అనే బండ మీద నిలబడలేదు. అది టెంపరీగానే కట్టుకుంటారు జీవితాలు. అదే శ్రమ వచ్చినా సరే ఉరి తీసేసుకుంటారు, విషం తాగేస్తారు. మరి ఇంట్లో గలిబిలి వచ్చేస్తుంది, సమాధానం ఉంటుంది. ఎంత కష్టమైనా సరే దేవుడి కోసం నిలబడతారు. దేవుడు చేస్తాడు. ఒక విశ్వాసం, నిరీక్షణ అనేది ఆ మనిషికి ఉంటుంది. నేను వెళ్ళి మీ వద్దకు వచ్చేదనని మీతో చెప్పిన మాట మీరు వింటిరి కదా. తండ్రి నాకంటే గొప్పవాడు కనుక మీరు నన్ను ప్రేమించగలరా, నేను తండ్రి ఎంతకు వెళ్ళుచున్నానని మీరు సంతోషిస్తారు. తండ్రి దగ్గరికి వేసి వెళ్ళాడు, మనం కూడా అలాగా తీసుకుని వెళ్తాడు ఆయన. మరి తండ్రి చిత్తాన్ని నెరవేర్చిన దేవుడు యేసయ్య. మరి మనం కూడా యేసయ్యని పోలి నడవాలి. క్రీస్తు కలిగిన సంపూర్ణత గలవాల మగువరకు మీరు అన్ని విషయాలు ఎదగండి అని అనేసి 4:12 చెప్తున్నారు. క్రీస్తు యేసుని కలిగిన మనసు మీరు కూడా కలిగి ఉండాలని తండ్రి అనే దేవుని బిడ్డలు, అనేక మంది బిడ్డల నోట్లో ఆ మాటలు పెట్టి వాళ్ళు బలపరుస్తున్నాడు. తండ్రిని ప్రేమించే పిల్లలకి అటువంటి మనసుని ఇస్తున్నాడు. ఆ మనసు వల్ల అనేక మంది కుటుంబాలు కట్టచ్చు. అనేక మంది కన్నీరుతో మున్నీరైపోయి ఎవరూ లేరని వారికి డబ్బులేమి సహాయం చేయవు. ఆ గుండెని బాగు చేసేది ఏంటంటే ఆ మనశ్శాంతి, శాంతి, సమాధానం, నెమ్మది ఉండాలి. ఏమున్నా సరే అవి వేస్టే. కానీ ఆరోగ్యము, శాంతి, సమాధానం
నా శాంతినే మీకు అనుగ్రహిస్తున్నాను అంటున్నాడు దేవుడు. నా దగ్గరకు వచ్చిన వాళ్ళని త్రోసిపుచ్చే దేవుడు కాను అంటున్నాడు ఆయన. ఎన్ని తప్పులు చేసినా క్షమించే దేవుడు. అది చేతులైతే ప్రమాణం చేసి దేవా నన్ను క్షమించాలంటే ఆయన వెంటనే క్షమిస్తాడు. మనుషులైతే క్షమించలేరు, కానీ దేవుడు వెంటనే క్షమిస్తాడు. ఆయనను నేను తండ్రిని ప్రేమించుచున్నాను, నేను లోకము తెలుసుకున్నట్లు తండ్రి నాకు ఆజ్ఞాపించినది నెరవేర్చుటకు నేను ఏలాగో చేయుచున్నాను అని చెప్తున్నాడు ఆయన. ఆయన ఏం చేశాడో అది మనల్ని చేయడానికి దేవుడు ఈ భూలోకానికి వచ్చాడు. ఆయన అందుకే పుట్టాడు. ఆయన మనల్ని పిలుచుకున్నాడు. ఎలాగంటే మొదటి పేతురు 2వ అధ్యాయము మొదటి పేతురు 2వ అధ్యాయంలో ఉంది ఆ మాట. 2 నుండి 9 వచనాలు చూద్దాము. మొదటి పేతురు రాసిన పత్రిక చూడండి, మీకోసం చదువుతున్నాను. మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2 నుండి చదువుతున్నాను. 9 వచనాలు. సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, కపటం ఉంటారు పైకి మాత్రం చాలా దీవించబడతా, ఆశీర్వదించబడతారు. మీరు అంత చక్కగా ఉన్నారు, మీరు మాటలన్నీ ఆడతారు, మీరు చాలా మంచివాడు అని మాట్లాడతారు. కపటం అన్నమాట. దేవుడిలో ఉండదు, దేవుడి ప్రేమలో అది ఉండదు. మనుషుల ప్రేమలో ఉండే లక్షణాలు, మనుషుల మాటల్లో ఉండే లక్షణాలు. కాబట్టి దేవుడు మాటలు వింటే దేవుడు ప్రేమిస్తాడట. అది యోహాను 14వ వచనంలో మనం ఇప్పుడు చదువుకున్నాం, 23వ వచనంలో. అది ఆ వాక్యమైన అర్థంలో సరిచేసుకున్నప్పుడు దేవుడు ప్రేమించినప్పుడు దేవుడు మనల్ని నడిపిస్తాడు అంటున్నాడు. జీవితాంతం ఆయనతో ఉండడానికి ఆయన కుటుంబాలను కూర్చోబెట్టుకుంటారు అంటున్నాడు. జయించి వారికి నేను నా సింహాసనంలో కూర్చోబెడతాను అంటున్నాడు ఆయన. ఆ జీవవృక్ష ఫలాలు నేను భుజింపనిస్తాను అంటున్నాడు ఆయన. మరుగైన మన్నాను భుజింపనిస్తాను అంటున్నాడు. ఆ జీవవృక్ష ఫలాలు దేవుడు ఇచ్చాడు. అంటే వాడికి ఇంకా మరణం ఉండదు, జీవితాంతం దేవుడితో ఉండడమే. కాబట్టి ఆ సమస్తమైన దుష్టత్వము అవన్నీ కూడా తీసివేసుకోవాలి. అందుకే ప్రతి దినము కూడా ఎడతెగక ప్రార్థనలు, సహవాసమందు, రొట్టె విరుచుటందు ఎడతెగక ఉండండి అని చెప్తున్నారు అపోస్తలులు 2:42లో. అనుదినము రొట్టె మీద సరి చేసుకోవాలి, విమర్శించుకుంటూ మరి మీరు ఈ వేసే శరీరం తీసుకుంటే నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయుడి అని చెప్తున్నారు. మొదటి కొరింథీ 11వ అధ్యాయంలో 24-25 వచనాలు. అలాగే ప్రతి దినము తప్పక కూడుకొనుడి, ఇంటింటా రొట్టె విరవండి అని చెప్తున్నారు. ఎందుకంటే విమర్శించుకుంటూ తీసుకోమంటారు. అప్పుడు మీరు తీర్పు పొందకపోదురు. అంటే ధవల సింహాసనం దగ్గర తీర్పు అనేది ఉండదు, పరిశుద్ధంగా ఉంటారు. అలా విమర్శించుకున్నప్పుడు దుష్టత్వం అనేది మానేయడం జరుగుతుంది. దుష్టక్రియలన్నీ కూడా దేవుడు దిద్దుబాటాత్మను కుమరిస్తారు. నేను వచ్చి పాపముల గురించి, నీతిని గురించి ఒప్పింపచేసే ఆత్మను మీ మీద కుమరిస్తాను అంటున్నాడు. ఎంత మంచి దేవుడు! ఆయన మాట వింటే ఆయన నడిపిస్తాడు, ఆయనే నడిపిస్తాడు. నీవే చేయాలయ్యా ఈ కార్యం అని మనం బతులాడుకున్నప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు బిడ్డ అది చక్కగా పాట పాడుకుంటూ వాక్యం వింటా ఉంటే దేవుడు నడిపిస్తాడట. ఏంటది? సమస్త దుష్టత్వము నుండి మనల్ని విడిపిస్తాడట. సమస్తమైన కపటమును, వేషధారణ, వేషలను క్షమిస్తాడంట కానీ వేషధారణ క్షమించాడంట. యాక్టర్ లాగా ప్రవర్తించడం కాదు. యేసు ఈ భూలోకానికి వచ్చి అనేకమైన అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేశాడు. అనేక నిందలు, అవమానాలు, దెబ్బలు తిన్నాడు. అది రెండింతల ఆశీర్వాదం అని కొండ మీద ప్రసంగము మత్తయి 5వ అధ్యాయంలో నేర్పించాడు. 3 రోజులు విన్నారు అది. కానీ ఆయన నమ్ముకున్న వాళ్ళు చాలా తక్కువ మంది. ఆ దినాన్ని కానీ ఆయన శిష్యులు నాకన్నా మీరు గొప్ప కార్యాలు చేస్తారని యోహాను 14:12లో మీరు నా మాట విన్నప్పుడు మీరు నాకన్నా గొప్పవి మీరు చేస్తారని ఉంటుంది అక్కడ. కాబట్టి అలా శిష్యులు చేశారు. ప్రాణాలు తెగించి కూడా అలా ప్రేమించి చేశారు. అలాగే మనం కూడా చేయాలని ప్రాణాలు తెగించి మనం చేయడానికి దేవుడు సహాయం చేస్తాడు. ఎప్పుడైతే దేవుడు ప్రేమిస్తామో అటువంటి ప్రేమ ఏం చేస్తుందంటే నీకోసం నేను చచ్చిపోతాను, నువ్వు లేకపోతే నేను బ్రతకలేను అంటుంది తిరిగి ప్రేమ.
కానీ దేవుని ప్రేమ ఏంటంటే బ్రతికేలాగా చేస్తుంది, దేవుని కోసం బ్రతికేలాగా చేస్తుంది. దేవునితో మనం మాట్లాడితే, కానీ దెయ్యంతో అలా మాట్లాడతాం. అది దెయ్యం ప్రేమ. దేవుని ప్రేమ ఏంటంటే అలా అంటారు కానీ జీవితాంతం కూడా కాల్చుకొని తినేస్తారు, ఏమీ చేయరు. కానీ ఓన్లీ వేషధారు. ఆ దుష్టత్వాన్ని విడిచిపెట్టక సంస్థలను కపటంతో ఆడుతున్న మాటలు, చదువులతో వాళ్ళు గతపరుస్తారు. కానీ వారి హృదయం నాకు ఘోరంగా ఉంది అంటాడు వేషధారుల విషయంలో. వ్యర్థమైన ఆరాధన మీరు చేస్తున్నారని బాధపడుతున్నాడు. మాట 17 7 మనం చాలాసార్లు చెప్పుకుంటుంటాం. కాబట్టి క్రొత్తగా జన్మించిన శిశువును పోలిన వారై, అంటే ఈ క్రిస్మస్ అంటే కొత్తగా జన్మించిన శిశువులా ఉండాలన్నమాట. అంటే దేవుడు మనలో జన్మించాలి, అందుకు చేసుకుంటారు క్రిస్మస్. ఈ చలికాలంలో ఎక్కడ చూసినా చాలా డబ్బులు ఖర్చు పెట్టి చేస్తారు. ఎందుకంటే అందరూ ప్రపంచమంతా కూడా చేసుకుంటారు. ఎందుకంటే ఆయన భూలోకానికి అడుగు పెట్టాడు దేవుని కుమారుడిగా, మనకు ఈ విషయాలన్నీ నేర్పించడానికి ఆయన వచ్చారు. ఒక మాదిరికరంగా ఉన్నాడు ఆయన. కాబట్టి కొత్తగా జన్మించిన శిశువును పోలిన వారే నిర్మలమైన వాక్యములు పాల వల్ల ఆత్మ సంబంధంలో పాలన్నమాట. వాక్యము రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలన అపేక్షించండి. రక్షణ విషయం, మనకు రక్షణ కావాలంటే ఏంటంటే వాక్యం అనే దేవుడినే ఏమంటారు? వాక్యము ఏంటంటే దేవుడి మాటలు అన్నమాట. అవి దేవుడి మాటలు, వాక్యమే మనల్ని బ్రతికిస్తుందని పాట కూడా పాడుకుంటుంటాము. కాబట్టి మనుషుల చేత విసర్జించబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినది. మనుషులు విసర్జిస్తారు, మనుషులు మనల్ని ఇష్టపడరు. కానీ దేవుని దృష్టి కంట ఏర్పరచబడినది. మనం ఏర్పాట్లు ఉండవు, దేవుని ఏర్పాట్లు ఉన్నప్పుడు దేవుని రాజ్యానికి వెళ్తాం. అందుకనే దొంగ వల్లే రాదు మన దగ్గరికి, మనం వెలుగు సంబంధం అని 1 దశలోనిపత్రిక 5వ వచనంలో ఇందాక చదువుకున్నాం. కాబట్టి మనుషుల చేత విసర్జించబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమైన సజీవమైన రాయి ప్రభుత్వంతో వచ్చిన వారే. అమూల్యమైన రాయ. మనం దానియేలుగా నెబుకద్నెజరుకి ఒక కళ వస్తే మరి ఆ కళ భావము చెప్పలేదు, భావం మర్చిపోయాడు. ఆ నెబుకద్నెజరు కళ మర్చిపోయాడు, ఆయన కళ మర్చిపోయాడు. ఆ కలభావం చెప్పమంటాడు, చెప్పకపోతే నేను చంపేస్తానంటాడు. తనకన్నాడు. మరి ఆ కలభావం చెప్పాలంటే ఎలాగా? అది ముందు మెసేజ్లో మనం నేర్చుకున్నాం. కాబట్టి ఆ కలభావము చెప్పడానికి ఆ విగ్రహము బహుళములు, ఆ శిరస్సు, ఆ విగ్రహం ఎలా ఉందంటే ఆ విగ్రహం ఎంత పెద్దది అంటే ఆ విగ్రహము 60 మూరలు ఎత్తు ఉంది. ఆ విగ్రహం 60 మూరల ఎత్తు, మరి 6 మూరల వెడల్పు. ఆ విగ్రహానికి నమస్కారం చేయమంటున్నారు. కానీ దానియేలు గారు మరి చేయలేదు కదా. మరి ఆ కలభావానికి కూడా, కలకి భావం కూడా చెప్పాడు, కలక భావం చెప్పాడు. కాబట్టి ఒక రాయ వచ్చి ఆ విగ్రహాన్ని కొడితే అదేంటంటే పొడిలాగా అయిపోతుంది, ధూళిలాగా అయిపోతుంది. ఆ విగ్రహం అంతా కూడా ఆ కళలో, నెబుకద్నెజరుకి వచ్చిన కళలో అది ఆ రాయి ఏంటంటే పెద్ద పర్వతం, ఆ విగ్రహమే పెద్ద పర్వతంలాగా అయిపోయిందని ఉంటుంది అక్కడ వాక్యం. దానియేలుకి వస్తుంది ఆ కళ. దానియేలు కాదు, నెబుకద్నెజరుకి వచ్చినప్పుడు దానియేలు ఆ భావాన్ని వివరిస్తాడు. లేకపోతే అందరినీ కూడా మరణం నుండి ఆ దేవతల ఆత్మ కలిగిన వారే దాన్ని వివరిస్తారని ఉంది అక్కడ వాక్యం. కాబట్టి అలాగా దేవుడు ఇక్కడైతే అమూల్యమును సజీవములైన రాయకు ప్రభువునందుకు వచ్చిన వారే. అలాగా సజీవం గల దేవుడు ఆ రాయి అనేది, ఆ రాయి అనే ఆ క్రీస్తు అనే బండ మీద మనం కట్టబడినప్పుడు మరి చిన్నపిల్లలు సండే స్కూల్లో పాడుతుంటారు. చిన్నప్పుడు మేము కూడా పాడాము. ఏంటంటే బుద్ధి గలవాడు ఇల్లు కట్టాను, బండ మీద కట్టాను. బుద్ధి గలవాడు ఇల్లు కట్టేను, బండ మీద కట్టేను. వానలు కురిసి వరదలు వచ్చేను, వాని ఇల్లు నిలిచేను. అంటే క్రీస్తు అనే బండ మీద అనమాట. అదే వాక్యంలో కూడా అదే ఉంటుంది. కాబట్టి ఆ బుద్ధి లేని వాడు అంటే ఇసుక మీద కట్టాడట, అది కూలిపోయిందని ఉంటుంది ఆ పాటలో.
కాబట్టి ఈ రాయి ఏంటంటే అమూల్యమైన సజీవులైన రాయకు ప్రభువునొద్దకు వచ్చిన వారై, మనం ఆ క్రీస్తు దగ్గరికి వచ్చినప్పుడు ఎన్ని శ్రమలైనా కష్టాలైనా నిలబడతారు. కాబట్టి ఆ రాయి ఏంటంటే క్రీస్తు దగ్గరికి రావాలి. ఆయన మన కోసం ప్రాణం పెట్టాడు. ఆయన తప్ప ఎవరు కూడా ప్రాణం పెట్టలేదు. మన పాపక్షేమం వచ్చి మనం ఆరోగ్యంగా సుఖశాంతంతో ఇలాగ స్వతంత్రంగా ఉన్నామంటే, ఇలా ఊపిరి పీలుస్తున్నామంటే తండ్రి ఏం చేశాడు? తన సొంత కుమారుడే మన శాపము మన పాపము ఆయన మీద మోపడానికి ఆయన ఏం చేశారు? ఆయన ఒక శిశువులాగా మరి పరిశుద్ధమైన కన్యకి పరిశుద్ధ రక్తముతో ఆయన పుట్టాడు. అందరికీ అందుబాటులో ఉండాలని దేవుడు ఒక లాడ్జ్లో పుట్టినా సరే మరి అతన్ని ఏంటంటే పశువుల పాట దగ్గరికి దేవుడు తీసుకొని వచ్చాడు. ఆ పశువులు కూడా ఉపవాసం ఉన్నాయి. ఆ తొట్టులో పెట్టారు, గడ్డి తింటున్న తొట్టులో పెట్టారు. అంటే పశువులు కూడా ఉపవాసం ఉన్నాయి. పశువులు కూడా అందుబాటులో ఉన్నారు. అంటే పశువులాంటి మనసు ఉన్న వాళ్ళకి కూడా దేవుడు అందుబాటులో ఉన్నాడు. ఎక్కువ పేదల దగ్గరే కదా అన్ని కష్టాలు సెడివేషనాలు అన్నీ ఉంటాయి. అందుకని నన్ను వాయిదాలు ఉండే దేవుడు నన్ను ఈ ప్రాంతాలు తెలియవు, ఇటువంటి కష్టాలు నాకు తెలియవు, ఇటువంటివన్నీ నేను ఏమైనా అనుభవించలేదు, చూడలేదు. కానీ అటువంటి పరిస్థితుల్లో ఉన్న వారికి దేవుడు నన్ను నిలబెట్టడానికి, అటువంటి వారిని బాగు చేయడానికి, అటువంటి హృదయాలు కట్టడానికి, అటువంటి వారి శాపం నుండి పాపము నుండి విడిపించి మరి దేవుని ప్రేమను తెలియపరుస్తున్నాడు, దేవుని రాజ్యానికి నడిపిస్తున్నాడు. దేవుని మహిమ కలుగునుగాక. ఇదేంటంటే ఆయన కృప మాత్రమే. నాకైతే అర్థం లేదు, నాకైతే ఏమీ తెలియదు, నాకు అసలు ఏం తెలియదు. అసలు ఎంత గొప్ప దేవుడు ఎలా నిలబెట్టాడు? ఒక క్వశ్చన్కి ఆన్సర్ చెప్పలేదు. అలాంటిది గుండె టకటకమని కొట్టుకుంది టీచర్ నన్ను అడిగినప్పుడు. చిన్నప్పుడు సెకండ్ హాఫ్ హై స్కూల్లో నేను చదివాను. కాబట్టి ఆ స్కూల్ అంతా 10th వరకు కూడా నాకు చదువుంటే భయము. ఎవరైనా ఎందుకంటే మా డాడీ అలా పెంచలేదు, అటువంటి భక్తిలోని పెంచలేదు. ఇప్పుడు నీతి మంత్రులు సింహంలో ధైర్యం ఉంటారని ప్రతిదీ కూడా దేవుడు అన్ని కూడా మరి ఎవరి సహాయం లేకుండా అన్నీ నా దేవుడే నాతో ఉండి నడిపించుకుంటుంటాడు. ఎవరిని నాకు చేపెట్టి అడగడం కానీ, ఎవరికైనా ఏదైనా అడగడం కానీ ఏది ఉండదు. ఆ దేవుడే అన్ని కూడా నేను చేసి పెడుతున్నాను అంటాడు. నేను నీకు అన్ని చేస్తాను అన్నాడు. నేను నిన్ను పోషిస్తానని మాట్లాడాడు. నీ భర్త ఉన్నాడు నిజమే, కానీ ఆయన ఉన్నవాడే లేకపోయినా అని మాట్లాడాడు. నాకు అర్థం అవ్వలేదు. అది రాను అది జరుగుతూ ఉంటే, అది నెరవేరులో జరుగుతుంటే ఆ మాటలు బాగా గుర్తొస్తాయి. ఎందుకు చేశాడు? అది కృప. దేవుడి మాట విన్నప్పుడు ఆయన ప్రేమించినప్పుడు, ఆయన తండ్రి అంటే మనల్ని ప్రేమించినప్పుడు ఇటువంటివి జరుగుతాయి. అది కృప మాత్రమే, అర్హత కాదు. ఎందుకు చెప్తారంటే అనేక మందికి అటువంటి వారు నాశనం అయిపోతుంటాయి. అటువంటి వారిని నేను చెప్పాలని, మీరైనా చెప్పాలని దేవుడు మనకి ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా అర్హత లేకుండానే ఆయన కృపను బట్టే దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, ఐశ్వర్యవంతులుగా చేస్తాడు. కానీ అది గ్రహించకుండా దేవుడి మాటలు మర్చిపోతారు. దేవుడు ఏడు చెప్పాడో మానేస్తారు. ఆయన ఒకటి చెప్తే ఒకటి చేస్తుంటారు. దేవుడిని నిర్లక్ష్య పెట్టిన వారికి తటస్థదని హఠాత్తుగా నాశనం తటస్థిస్తుందట. వాళ్ళు ఆ నాశనంలో ఉండిపోతారు. ఆ నాశనం ఏంటంటే అంత్యక్రీస్తు చేతిలో వాళ్ళు దొరికిపోతారు. కాబట్టి ఎత్తబడే గుంపులో వాళ్ళు ఉండడానికి అర్హత ఉండదు. కాబట్టి మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమైన సజీవమైన రాయి ప్రభువునందుకు వచ్చిన వారే. ప్రభు దగ్గరికి రావాలి. ఇంటిని దేవుని ఆలయంగా చేసుకోవాలి. ఒంటిని నీ దేహము దేవుని ఆలయమే ఉన్నదని నేను ఎరుగగా అంటున్నాడు కదా. నీ దేహాన్ని నువ్వు పాడు చేసుకుంటే, దేహాన్ని నువ్వు పాడు చేస్తే నిన్ను పాడు చేస్తానని ఉంటుంది అక్కడ. ఆయన ఆలయాన్ని పాడు చేస్తే నిన్ను పాడు చేస్తాను. పాడు చేసిన వాడిని దేవుడు విడిచిపెట్టాడు. అది చెప్పులతో రోగాలతో పెంచుకుంటూ ఉంటారు. నీతిని రాజ్యాలు వెతకకపోతే ఏమి తిందమా, ఏం త్రాగుమో, ఏం పూజిద్దామని చింత పెట్టుకుంటే బీపీలు, షుగర్లు, అనారోగ్యాలు వస్తాయి. అందుకే పీసీఓడి ప్రాబ్లం కూడా అందుకే వస్తుంది. గైనిక్ ట్రబుల్స్ అందుకే వస్తాయి. పొద్దు కొడుకులో రావడం, గైనిక్ ట్రబుల్స్, బ్లీడింగ్ అవడం, ఇలాంటివన్నీ కూడా ఏ అనారోగ్యం వచ్చినా సరే భూ సంబంధమైన వెతుకుతున్నప్పుడే వస్తాయి. ఎందుకంటే శరీరానుసారమైన మనసు అనమాట. అది శరీరానుసారమైన మనసు ఏం చేస్తుందంటే
అది దేవుని సంతోష పెట్టదు, పెట్టలేదు అని ఉన్నది. ఎందుకంటే ఆయన ధర్మశాస్త్రం లోబడని నేరం అంటే దేవుడి మాటలు వినరు అని ఖచ్చితంగా రాశారు. రోమయ్య వచ్చే 5-6 వచనాలు. వాళ్ళకి సమాధానం ఉండదు, జీవం ఉండదు, నిత్య జీవం ఉండదు. వాళ్ళకి యెహోవాలో కూడా జీవం ఉండదు. అంటే ప్రాణం ఎప్పుడు పోతుందో తెలియదు, గమ్యం ఏంటో తెలియదు, ఎలా ఉంటుందో జీవితం తెలియదు. తండ్రి చేతిలో ఉంటే నా జీవితం ఎలాగ ఉంటుంది, దేవుడు బిడ్డలు ఆయన రారాజు అయితే ఒక రాకుమార్తెగా రాకుమారుడిగా యెహోవాలో పరలోకంలో కూడా ఉంటుంది అని వాళ్ళు ఓర్చుకుంటారన్నమాట, ఓర్చుకుంటారు. ఎందుకంటే ఆ విశ్వాసం నిరీక్షణ వాళ్ళని దేవుడు ముద్ర వేసేస్తాడు. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమును ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరు సజీవమైన రాళ్ళ వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడుతున్నారు. ఆత్మ సంబంధమైన మందిరం మన బాడీ కట్టబడుతున్నాం, శరీరం. అందుకే 2 కొరింథీయులు 7:1 ఎప్పుడు చెప్పుకుంటున్నాం, ఆత్మను శరీరము కూడా 2 కూడా పరిశుద్ధంగా ఉంటేనే దేవుడు ఇచ్చిన వాగ్దానాలు, దేవుడు మన ప్రణాళిక, ఆయన చిత్తము, అవన్నీ కూడా మనకి ఇచ్చిన వాగ్దానాలు ఉంటాయి. ఇప్పుడు వాగ్దానాలు అందుకోవడానికి చాలా బయలుదేరిపోతాం. సంవత్సరం వేసరికి అప్పుడే దేవుడు గుర్తొస్తాడు. జనవరి 1కి క్రిస్మస్కే దేవుడు గుర్తొస్తాడు. అప్పుడే దేవుడి మాట వినడానికి తీర్మానాలు చేస్తారు. కానీ సంవత్సరం అంతా దేవుడికి హాయ్ బాయ్ చెప్పినట్టు ఉంటారు. దేవుడి బిడ్డ ఒకసారి ఆలోచించుకోండి. దేవుడు మనతో మాట్లాడుతున్నారు, మనము దేవుణ్ణి ప్రేమించాలి. దేవుని ఆజ్ఞలు, దేవుని మాటలు విన్నప్పుడు ఆయన మనలో నివసిస్తాడంట, మనల్ని కడతాడు. బిల్డింగ్లు మనతో రావు. మన దేహము శరీరాన్ని సత్వమానికి భయపడద్దు, ఆత్మను శరీరాన్ని అగ్నిలో పడవేవాన్ని మనం భయపడాలి. ఆయన ఏంటంటే తటస్థిస్తుందంట, నాశనం వాళ్ళ మీద హఠాత్తుగా వస్తుందంటే దేవుని రాక అంత్యక్రీస్తు హఠాత్తుగా వస్తాడు. మొదట భ్రష్టత్వం సంభవిస్తేనే కానీ, నాశనం పాత్రలు బయలుపడితేనే కానీ ఆ దినం రాదు అంటున్నాడు. వాడు వచ్చేస్తున్న సూచనలన్నీ కూడా వైరల్ అవుతున్నాయి. కాబట్టి మరి మనం వాక్యంలో సరి చేసుకోవాలి. ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినది అమూల్యమైన మూలరాతిని. మూలరాయి అనమాట. మూలరాయిగా తలరాయి అయిందని అని వాక్యం చెప్తుంది. కాబట్టి ఆ అమూల్యమైన మూలరాతిని సియోనులో స్థాపించుచున్నాను, ఆయన విశ్వాసం ఉంచి వాడు ఏమాత్రమో సిగ్గుపడడు అది మాట లేఖనమందు రాయబడి ఉంది. ఎప్పుడు కూడా మనం సిగ్గుపడము అనమాట. రారాజు బిడ్డలు సిగ్గుపడతారా? ఏ విషయాల్లోనైనా నీతి మందులు సింహంలాగా ధైర్యంగా ఉంటారు కదా. ఏ కష్టం వచ్చినా ధైర్యంగా నిలబడతారు కదా. ఇతరులు మనం ఏడ్చుకొని కూర్చుంటే మరి ఇతరుల కన్నీళ్ళు ఎలా చూపిస్తాము? దేవుడు తెలియక దేవుడి ప్రేమ తెలియని వాళ్ళకి దేవుడి ప్రేమను ఎలా చూపించగలము? విశ్వసించుచున్న మీకు ఆయన అమూల్యమైన వాడు, ఆయన అమూల్యమైన వాడు అనమాట. చాలా విలువైన వాడుగా ఆయన భయము భక్తి కలిగి ఉండి మన రక్షణ కాపాడుకుంటాం. విశ్వసింపని వారికి ఎట్లయితే ఇల్లు కట్టువారు ఏ రాతిని నిషేధించారో అదే మూలము తలరాయి అయ్యను. ఎవరైతే నిషేధిస్తారో దేవుని నిషేధించిన వారికి ఆఖరిగా దేవుడే దిక్కు అనమాట. అందుకనే అందరూ కూడా ఆరాధిస్తారు. ప్రపంచం అంతటా కూడా ఆరాధిస్తుంది. యుద్ధంలో దేవుడు గెలుపు పొందుతాడు, ఆ సాతాను మీద గెలుపు పొందుతాడు. కాబట్టి ఆయన ముఖం ఏంటంటే అగ్నిలో ప్రకాశిస్తూ ఉంటుంది, వివేక కోట్ల మహిమతో ప్రకాశిస్తూ ఉంటుంది. ఇంకా రాజ్యాలు కానీ నేను ఈ పదవులో ఉంటాను, పదవుల కోసం కొట్లాడుకుని చస్తుంటారు కదా ఎక్కడైనా, అది ఏ మతంలోనైనా సరే. ఇంక పదవి నేను ఉంటాను, నాకు పదవి కావాలి అని ఊరు కూడా అడగదు. దేవుడే రాజ్యం వెళ్తాడు, ఆయనే పరిపాలిస్తాడు. ఆయనకే అన్ని కూడా అందరు కూడా భయపడతారు. అందరు మోకాళ్ళు వంగుతాయి, ఆయన నామాన్ని స్తుతిస్తారు, ఆయన పూజిస్తారు. ఆయనే పూజారుడు అని అందరు నోటంతా వాళ్ళే చెప్తారు. అప్పుడు దానికంటే ముందు మరి ఎత్తబడే గుంపులో ఉండాలి. అది జరగడానికి 7 శ్రమదినాలు అనుభవించాలి. అప్పుడు బాధ వచ్చినప్పుడు అప్పుడు బాధోదమవుతాయి మాటలన్నీ గుర్తుపడు ఉండి అప్పుడు పడతారు. అందరూ కూడా పడతారు దేవుని రాజ్యానికి. ఆ విధంగా ఆరాధించడానికి మరి దేవుని కనపరుస్తారు ఆ దినాల్లో. కాబట్టి ఆ శ్రమ పడక ముందే దేవుడు ఏంటంటే ఎత్తబడే గుంపులో ఉండాలని దేవుడికి ఈ మాటలు చెప్తున్నారు. కాబట్టి మరియు అది అడ్డురాయి అడ్డు బండయు ఆయను కట్టువారు వాక్యము అవిధేయులై తృప్తినిచ్చున్నారు, దానికే వారు నియమింపబడింది అంటున్నారు.
వాళ్ళు తొట్టిల్లుతున్నారు, వాక్యానికి విరోధంగా పనిచేస్తున్నారు. మరి వాక్యం అంటే దేవుడికి విరోధంగా ఉంటున్నారు. శరీర సంబంధమైనవే ప్రేయర్ పాయింట్లు అన్నీ అడుగుతున్నారు. ఈ భూ సంబంధమైనవే కావాలని కోరుకుంటున్నారు. కానీ ఏ శ్రమ వచ్చినా సరే దేవుడు ఏం దేవుడులే, ఏం చేస్తున్నాడులే, నాకు జవాబులు రావట్లేదులే కానీ సేవకులను దూషించడం, సేవకులు దూరం అయిపోతున్నారు. దేవునాన్ని పాటించడం మానేస్తున్నారు. మరి సాధారణ నువ్వు దీవించబడతావు, ఆశీర్వదించబడతావు అని ఆ దెయ్యముల బోధ దగ్గరికి పరిగెడుతున్నారు. మరి ఎటే పోతున్నారో వారికి అర్థం అవ్వట్లేదు. దీవెనల ఆశీర్వాదాలు చక్కగా దీవించడమే, నువ్వు ఏం చేసినా పర్వాలేదు, నువ్వు బాగానే ఉంటావు అని చెప్తున్న వారికి మోసపడుతున్నారు. కానీ మరి ఆ దుష్టుడు కూడా అద్భుత కార్యాలు చేస్తాడని మనం నిన్న నేర్చుకున్నాం. అపోస్తుల 2వ అధ్యాయంలో అగ్ని జ్వాలల వంటి ఆత్మతో నింపబడుతున్న వారికి అటువంటి పరిస్థితులు రావు. మరి దశలోనికే పత్రిక మొదటి దశ, 2వ దశలోనికే పత్రిక చూద్దాం. 2వ దశలోనికే పత్రిక చూడండి ఒకసారి. 2వ దశలోనికే పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. నశించుచున్న వారు తాము రక్షించబట్టకే సత్య విషయమైన ప్రేమను, అంటే తండ్రి యొక్క ప్రేమ, తండ్రి యొక్క ప్రేమ లేదు కదా, మరి అవలంబించట్లేదు కదా, అవలంబించకపోయినందునంట వారి రాక అబద్ధ విషయమే సమస్త బలముతోనూ నానా విధములైన సూచక క్రియలతోనూ మహత్ కార్యాలతోనూ దుర్నీతిని పుట్టించి సమస్త మోసంతోనూ నశించుచున్న వారిలో సాతాను కల్పించే బలమును అనుసరించున్నారు. ఇప్పుడు అలాగా అనుసరిస్తున్నారు. అటువంటి బోధల కంటే ఇష్టపడుతున్నారు. దుర్గచ్యములు గలవారే కల్పనా కథల వైపు తిరిగి కాలం వస్తుంది అంత్య దినాల్లో అని ఉంది. అలా పరిగెడుతున్నారు. కానీ వాక్యములకు అవిధేయులే కట్టువారు, వాక్యములకు అవిధేయులే త్రొట్టులుచున్నారంటే వాళ్ళే. కాబట్టి దానికే వారు నియమించబడ్డారు. దేనికి నియమించబడ్డారు? అంత్య దినాల్లో యెరూషలేము మందిరంలో మరి సాతానుడు 3.5 సంవత్సరాలు ఆ నియమాలు, ఆ పండుగలు అవన్నీ కూడా జరిపిస్తుంటే అందరూ కూడా నమ్ముతారు మెస్సయ్యే ఈ క్రీస్తు ఇతనే లోపల అనుకొని ప్రపంచాన్ని అందరికీ శాంతినిస్తానని ఒకే కరెన్సీ, ఒకే భాష, ఒకే మాట మీద ఉంటుంది. అతనంలోనే అనుకుంటుంది. కానీ అతనే క్రీస్తు అని అనుకుంటారు. కానీ క్రీస్తు యొక్క లక్షణాలు ఇప్పుడు తెలుసుకోకపోతే, ఎవరు బోధిస్తున్నారో అర్థం చేసుకోకపోతే, తండ్రి మాటనే మనము తండ్రి మీదే ఆనుకొని లేకపోతే, మనం పాట పాడుకున్నాం కదా, తండ్రి మీద ఆనుకోవడం నేర్పించేయ్యా అంటే నేర్పిస్తున్నాడు. మనం అలాగ ఆరాధించాం కాబట్టి నేర్పిస్తున్నాడు. లేకపోతే మనం నేర్చుకోలేము. అద్భుత కార్యాలు ఎక్కడ ఉన్నాయి? దేవుడే చేశాడు కాబట్టి అనుకుంటాడు. ఆశీర్వాదాలు దేవుడే చేశాడు కాబట్టి అనుకుంటాడు. కానీ 3.5 సంవత్సరాలు విడవబడిన వారు ఉన్నప్పుడు ఆ 3.5 సంవత్సరాల్లో ఇందుకు చేత సత్యమును నమ్మక దుర్నీతి అభిలేష గలవారు అందరూ శిక్షావిధి పొందుడికే అబద్ధము నమ్మునంటే మోసం చేసే శక్తి దేవుడు వారు పంపిస్తున్నాడంట. 12వ వచనం ఉంది. ప్రభు వల్ల ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మల్ని పరిశుద్ధపరచుట వల్లను మీరు సత్యమును నమ్ముట వల్లను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మల్ని ప్రథమ ఫలముగా కూర్చబడి ఉన్నది. ప్రథమ ఫలంగా మనల్ని ఎంచుకున్నాడు. ఇక్కడ ఏంటంటే అవిధేయులుగా ముందు నుండి ఏర్పడతారంట, అలా నియమించబడ్డారు అని అంటున్నారు. ఇక్కడ 1 పేతురు 2వ అధ్యాయంలో మనం ఇప్పుడు చదివాం కదా, వాళ్ళు దానికే వాళ్ళు నియమించబడ్డారండి. వాక్యానికి అవిధేయులుగా ఉండడానికే వాళ్ళు నియమించబడ్డారండి. అలా నియమించబడిన వాళ్ళ వాక్యానికి అవిధేయులుగా మేము ఉండమయ్యా, నీ మాట వింటామని సరి చేసుకోవాలి. అప్పుడు దేవుడు అవి సరి చేసుకున్నప్పుడు అటువంటివన్నీ కూడా కొట్టివేసి మళ్ళీ పాపం నుండి శాపం నుండి విడిపించే గొప్ప దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ఈ కృపకాలంలో మనకు బోధిస్తున్నాడు. అందుకే అది సరి చేసుకోండి. మీరు సరి చేసుకున్నప్పుడు ఎలా ఉంటారు? ఒక ప్రథమ ఫలంగా ఉంటారట అని ఏర్పరచుకొని నేను గనుక కృతాస్తుతులు చెల్లింప భద్రమై ఉన్నాను. మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి మనము
అలా అందుకనే దేవుడు మనల్ని పిలిచాడు కాబట్టి 9వ వచనంలో ఉంది. మొదటి పేతురు 2వ అధ్యాయంలో 9వ వచనంలో ఆ మాట ఉంది. మనల్ని ఏర్పాటు చేసుకున్నాడని. దేనికోసమో ఏర్పాటు చేసుకున్నాడు అంటే ఇప్పుడు మొదటి 2వ దశలోకి 2:13లో ఉంది. మనం ఏంటంటే కృతాస్తులు చెల్లింపబద్ధులమే ఉన్నాము. ప్రథమ ఫలముగా మనం పిలుచుకున్నాడు, అలాగే ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి మనం ఎలా ఉండాలి? 9వ వచనంలో ఉంది ఒక మాట, మనల్ని ఆ విధంగా పిలుచుకున్నాడట. అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయములు ప్రచురించాలి. అందుకు పిలుచుకున్నాడు. గుణాతిశయాలు ఆయన గుణాలేంటి, ఆయన ఏంటి కోరుకుంటున్నాడు? ఆయన మాట వినమంటున్నాడు అంతే, వెలుగులో ఉండమంటున్నాడు, పరిశుద్ధంగా ఉండమంటున్నాడు అంతే. ఆయన ఆజ్ఞలు పాటించమంటున్నాడు. ఆయన మాట వినడం, ఆయన కట్టడలు నియమాలు అన్ని కూడా చేసినప్పుడు దేవుడు అభిషేకిస్తాడు. ఆ శక్తిని, ఆ సామర్థ్యాన్ని ఇస్తాడు. అటువంటి నువ్వు ఎక్కడున్నా సరే నిన్ను దేవుడు ఇష్టంగా నేను వాడుకుంటాడు. ఒక పాత్రగా నేను వాడుకుంటాడు. మనం సృష్టించింది ఎందుకు? దేవుడి పిల్లల్ని, మనం దేవుడి పిల్లల్ని మన దగ్గర ఉన్నారంటే వాళ్ళు ఏంటంటే ఆగిపోయారంటే తినేసి వెళ్ళిపోతే, ఇంట్లో పిల్లలు ఏ పనులు చేయకపోతే, ఇంట్లో ఒక్క మనిషి చేసుకుంటే ఎంత చిరాకు పడుతుంటారు. ఏంటిరా ఇలాగా పెరిగావు కానీ ఏ పనికి రాకుండా తయారు అనేసి తిడతారు కదా. ఈ పని చేయబట్టి ఎందుకురా చేయము, ఎన్ని రోజుల నుంచి చెప్తున్నాము. చదవకపోయినా, ఏ పని చేయకపోయినా, ఎలా అన్నింటిలో ఫెయిల్ అయిపోయినా, ఇష్టం వచ్చిన తిరుగుతున్నా, ఇవన్నీ మనం ఎంత బాధపడతాం పిల్లల కోసం. అలాగే తండ్రి దేవుడు ఆయన మాట వినకపోతే ఎలా బాధపడుతున్నాడు. ఆయన ప్రథమ ఫలంగా ఉండాలని, దేవుడి మాట వినాలని, ఆయన ఎందుకోసం పిలుచుకున్నాడని దేవుడు ఆశపడుతున్నాడు. అలాగే మనము అటువంటి భక్తి నేర్పిస్తాడు అన్నమాట దేవుడు. ఆయన మనలో నివసిస్తున్నప్పుడట యెషయా 42వ అధ్యాయంలో దానియేలు భక్తి నేర్పించాడు. దానియేలుకి ఆ భక్తి నేర్పించాడు. అందుకనే దేవతల ఆత్మను మనం కలిగి ఉండాలి. దేవదూతల ఆత్మను, దేవుని ఆత్మను మనం కలిగి ఉండాలి. కలిగినప్పుడు బోధ అర్థమవుతుంది. అలాగే నడవాలని కూడా ఒక మనసు వస్తుంది. కానీ విని చెప్పేవారుగా ఉండడమే కానీ చేసేవారుగా మనం ఉండకపోతే మరి కఠినమైన తీర్పు అనేది మనకు ఉంటుంది. కాబట్టి మనము చెప్పాలి, చెయ్యాలి. చేయడానికి సామర్థ్యం అనేది దేవుడే ఇస్తాడనమాట. యెషయా 43వ అధ్యాయం చూడండి ఒకసారి. 43వ అధ్యాయంలో దేవుడు మనకి ఎలాగా దీవిస్తున్నాడంటే, అలాగా దేవుడు మాట విన్నప్పుడు తండ్రి ప్రేమ, తండ్రి మనల్ని ప్రేమించినప్పుడు, తండ్రి మనల్ని ప్రేమిస్తే ఎలా ఉంటుందనే కదా మనం నేర్చుకుంటున్నాం. తండ్రి వాళ్ళని ప్రేమించును. ఎవరు ప్రేమిస్తారు? మొదటి యోహాను పత్రిక 14:23 ఉంది. మేమే వాని వద్దకు వచ్చి నివాసం చేస్తాం. అలా ప్రేమిస్తాడు. ఎవరు లేకపోతే మనం ఎలా పోతాము? ఇంట్లో వాళ్ళు ఎవరు లేకపోతే ఒంటరి పక్షులాగా ఉన్నాను లేదా, నాకు ఎవరు లేరని ఏడుస్తారు కదా. మరి దేవుడు ఎవరు లేకపోయినా మనకి ఆ దుఃఖం రాదు. కానీ దేవుడు మనలోనే ఉన్నప్పుడు మనకి దుఃఖం అనేది రాదు. మనుషులు లేకపోతే దుఃఖం రాదు. కానీ దేవుడు ఉన్నప్పుడు మనకు ఆ దుఃఖం రాదు. దేవుడు మనలో నివసిస్తున్నప్పుడు మనకి దుఃఖం రాదు. దేవుడు మాట్లాడే దేవుడు కాబట్టి యెషయా గ్రంథము 42వ అధ్యాయము చూద్దాం. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 2వ వచనం. 43వ అధ్యాయం చూడండి. 43వ అధ్యాయము 2వ వచనం. చూడండి, రాసుకోండి చక్కగా. మనం గుర్తుండాలని. హబక్కు 2వ అధ్యాయంలో ఉంటుంది కదా, 2:2లో అది రాసుకోవాలి. 33:3లో కూడా అలా మొరపెట్టాలి. అలా మొరపెట్టినప్పుడు, రాసుకున్నప్పుడు బూది గంతము నుండి నేను మొరపెడుతున్నాను అంటాడు దావీదు. ఆ విధంగా మనం మొరపెట్టాలి. దేవుని దగ్గర నిస్సారి చేసుకొని మొరపెట్టాలి. మామూలుగా మొర అనేది నీతిమంతుల ప్రార్థనే నేను వింటాను అన్నాడు. వారు అయితే నేను షోలు పెట్టి వింటున్నాను అన్నాడు. మొదటి పేతురు 3వ అధ్యాయం 12వ వచనంలో నీతిమంతుల ప్రార్థన అయితే నా చెవులు పెట్టి వింటున్నాను. అన్ని ప్రార్థనలు కూడా వెళ్ళవు. పాపల ప్రార్థన నేను వినను అంటున్నాను. కాబట్టి సరి చేసుకోవడం చాలా ముఖ్యం. యెషయా 59:1-2లో కూడా అదే మాట ఉంటుంది. యెషయా 1వ అధ్యాయం
యెషయా 15వ అధ్యాయంలో కూడా 1:15 కూడా అదే మాట ఉంటుంది. నీ చేతుల రక్తంతో నిండినే దాన్ని కడుక్కో అంటే సరి చేసుకో అని. రక్తాపరాధం నుండి విడిపించాలి. 51 కీర్తనలో దావీదు భక్తుడు మనకు తీరిపోయేలాగా ఏడుస్తాడు. అప్పుడు రక్తాపరాధం నుండి దాన్ని విడిపించి అప్పుడు నా నాలుగు నీ నీతిని గురించి ఉత్సాహ గానం చేస్తుంది. పాటలు పాడతారో దేవుని ఆరాధిస్తారు. నీతిమంతుడు అలాగ పరిశుద్ధంగా ఉన్నప్పుడు ఆరాధన దేవుడు అంగీకరిస్తాడు. వ్యర్థమైన ఆరాధన దేవుడు అంగీకరించాడు. కాబట్టి అలాగా తండ్రి ప్రేమించే వారికి నేర్పిస్తాడు. నీవు జలములలో పడి దాటినప్పుడు మనము ఎప్పుడైతే జలములు అంటే వాటర్ జలములో పడి దాటినప్పుడు నేను నీకు తోడేయను. నదులలో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొదిలి పారవు. నీవు అగ్నివంచన నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. ఈ భక్తి మనము నేర్చుకోవాలి. అలాగా దేవుడు ప్రేమించినప్పుడు ఇటువంటి భక్తిని నేర్పిస్తారు. పరిశుద్ధుడికి ఒక్క బోధే ఉన్నది. ఒక్క బోధే దేవుడు నేర్పించాడు. ఆ బోధ కాకుండా 400 సంవత్సరాలు సైలెంట్ పీరియడ్లో దేవుడు మాట్లాడే దేవుడు అనే విషయంలో విగ్రహాన్ని చూపిస్తాడు కదా. ఆ రాజ్యాన్ని ఎలాగా పడగొట్టాడు దేవుడు, ఎలాగ నిలబెట్టాడు, ఆ విషయాలన్నీ కూడా దేవుడు సైలెంట్గా లేడు. సైలెంట్ తినాలే కానీ దేవుడు సైలెంట్గా లేడు. కానీ దేవుడు కళల ద్వారా మాట్లాడాడు. కళలకు అర్థాలు చెప్పే బిడ్డ ద్వారా మాట్లాడాడు. ఎలాగా అని దాని ముందు మనం వాక్యంలో చెప్పుకున్నాం. అవి డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చూడండి దేవుడు మాట్లాడే విధానం. కాబట్టి జలములో పారినా సరే ఎలా ఉన్నా సరే దేవుడు కాపాడే దేవుడు. దానికి మంచిగా మనం చూస్తే దానియేలు గ్రంథంలో ఉంటుంది అన్నమాట. దానియేలు 3వ అధ్యాయం చూడండి. అగ్నిలో మరి పడేస్తారు శద్రక్ మేషక్ అబేద్నెగో. ఆ విగ్రహానికి నమస్కారం చేయము, దేవుడు మమ్మల్ని రక్షించకపోయినా అని చెప్పినప్పుడు 4వ వ్యక్తిగా దేవుడు కాపాడుతాడు. అగ్నిలో కాలిపోలేదు కదా. నీవు అగ్ని మధ్యన నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలను నిన్ను కాల్చవు. అది అలాగా దేవుడు చేస్తాడన్నమాట. కాబట్టి దానియేలు గ్రంథంలో ఆ మాటలు ఉన్నాయి. దానియేలు గ్రంథము 6:10 అయితే ఒక శాసనం వేస్తాడు. దానియేలు దానియేలుకి తెలుసు. కానీ అతను తన ఇంటికి వెళ్ళి యథావిధిగా ప్రార్థన చేశాడు. ప్రార్థన ఆపలేదు. దేవునితో మాట్లాడడం ఆపలేదు. మోకాళ్ళుని తన ఇంట ప్రార్థన చేశాడు. అలాగా ప్రార్థన చేసినందుకు దానియేలు పెంచిన మరి శద్రక్ మేషక్ అబేద్నెగోలు ఆ విధంగా అగ్ని లాంటి శ్రమలో నిలబడినప్పుడు ఆ నెబుకద్నెజర్ రాజు చాలా ఆశ్చర్యపడిపోయి ఆ శాసనాలు కొట్టేసి ఆయనే నిజమైన దేవుడని ప్రకటిస్తాడు ఆ దేశం అంతటా కూడా. అలా మనం నిలబడాలని దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. దేవుడి బిడ్డ ఒకసారి ఆలోచించు. నువ్వు భయపడుతున్నావా? ఆ పిరికి గల ఆత్మ ఉన్నవాడంట దేవుడి రాజ్యానికి వెళ్ళాలంట. పిరికి గల ఆత్మ ప్రకటన 21వ అధ్యాయం 21:8 పిరికి వారులు, అవిశ్వాసము, అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధికులు, అబద్ధికులందరూ అగ్నిగుండంలో గుండంలో పాల్గొంటారు. ఇది 2వ భాగం అంటే నరకం అన్నమాట. కష్టపడిపోతే ధవల సింహాసనం దగ్గర ప్రతి ఆత్మని కూడా దేవుడు నిలబెడతాడు. చనిపోయిన వారిని కూడా అది మనం నేర్చుకున్నాం. వాళ్ళందరికీ కూడా తీర్పు ఉండదు. ఎప్పుడైతే విమర్శించుకుంటూ మనం వేసే శరీరం రక్తం తీసుకుంటామో, సరి చేసుకుంటామో, దేవుడు ప్రేమించి తండ్రి అయిన దేవుడు నేర్పిస్తాడు. దేవుడి మీద ఆనుకోవడం అంటే ఏంటి అనేది నేర్పిస్తాడు అన్నమాట. కాబట్టి అపోస్తలుల 14వ అధ్యాయము 22వ వచనంలో శ్రమలు, ఇన్ని శ్రమలు కూడా మరి ఎలాంటి శ్రమ వచ్చినా మరి ఈ విధంగా కట్టుకున్నప్పుడు జలములలో పడి దాటి వెళ్ళినా సరే ఆయన తోడే ఉంటాడు అని చెప్తున్నారు కదా. విశ్వాసం ఉంటే తోడే ఉన్నాడు. ఆయన మాట వినకపోతే తోడే ఉన్నాడు. దేవుడు తండ్రి మనల్ని ప్రేమించకపోతే తోడే ఉన్నాడు. ఆయన మనలో నివసించాలంటే ఆయన ఆజ్ఞలు పాటించాలి, ఆయన మాటలు వినాలి. యోహాను 14:23 ప్రకారం
కాబట్టి మనకి ఇక్కడ చట్టమైనా లేకపోతే మనం ఏదైనా మనకు కావాలన్నా డబ్బులు ఇవ్వాలి కదా, చట్టాలు పాటించాలి కదా, కొన్ని రూల్స్ ఉన్నాయి కదా, ఉద్యోగులు జాయిన్ అవ్వాలని. మరి దేవుని రాజ్యం వెళ్ళడానికి ఇవన్నీ రూల్స్, ఇవన్నీ ఆయన కట్టడం, ఇవి కూడా ఈ రూల్స్ కూడా పాటించాలి, శాశ్వతమైనవి ఇవన్నీ కూడా. కాబట్టి ఆయన తోడైనప్పుడే ఆయన రాజ్యాన్ని వెళ్ళగలము. కాబట్టి ఇవన్నీ కూడా నువ్వు అగ్ని మధ్య నడిచినప్పుడు కూడా నువ్వు కాలిపోవు, జ్వాలను నేను కాల్చవు, యెహోవా నేను నీకు దేవుడును, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడినే నేను రక్షించువాడును, నీ ప్రాణ రక్షణ క్రయముగా ఐగుప్తుని ఇచ్చి ఉన్నాను, నీకు బదులుగా నేను ఇవన్నీ కూడా ఇచ్చాను అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాను. నీవు నా దృష్టికి ప్రియుడమైనందున, గనుడమైనందున, గండుడమైనవి నేను నిన్ను ప్రేమించుచున్నాను కనుక నీకు ప్రతిగా మనుషులను అప్పగించుచున్నాను. నీకు ప్రతి నేను మనుషులను అప్పచెప్తున్నాను, నీ ప్రాణములకు ప్రతిగా జనములను నీకు అప్పగిస్తున్నాను. ప్రాణాలకు తగినట్లుగా ప్రాణాలు తెగించి మనం ప్రేమించినప్పుడు భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను. తూర్పు నుండి నీ సంతానమును తప్పించదను, పడమటి నుండి నిన్ను సమకూర్చి రప్పించదను. సంతానాన్ని దేవుడు సేఫ్టీగా ఉంచుతారు. చాలా మందికి సంతానం కోల్పోతుంటారు, ఉన్నా సరే బ్రతికినా సరే చచ్చినోడాగా ఉంటారు. మీకు ఒండు పట్టడానికి మనకు వస్తారా కానీ దేవుడు రాజ్యానికి రారా. అప్పుడు దేవుడు ఒడిపెట్టి తింటున్నప్పుడు నీకు బాధ కలగాలి, అయ్యో ఈ బిడ్డ నరకానికి వెళ్ళిపోతుంది, ఈ బిడ్డకి నేను ఎలా చెప్పాలని ప్రార్థన చేయడానికి శక్తిని సంపాదించుకోవాలి. దేవుడు మాటలు నువ్వు వినాలి. నీ ఇంటి వాళ్ళు నీ నరకానికి వెళ్ళిపోతే వాళ్ళతో ఉంటావు, ఆ ప్రేమ నీతో ఉంటుంది. అప్పుడు నరకానికి వెళ్ళిపోతే నీకు బాధగా లేదా? కాబట్టి భయపడకము, నేను నీకు తోడే ఉన్నాను. తూర్పు నుండి నీ సంతానము తెప్పించాను, పడమటి నుండి నేను సమకూర్చి రప్పించాను. అప్పగింపమని ఉత్తర దిక్కునకు ఆజ్ఞ ఇచ్చదును, బిగబెట్టవద్దని దక్షిణ దిక్కునకు ఆజ్ఞ ఇచ్చదును. దూరము నుండి నా కుమారులను, భూదిగంతం నుండి నా కుమార్తెలను తెప్పిస్తానంటున్నాడు దేవుని రాజ్యాన్ని కట్టడానికి. ఆమేన్. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామము పట్టబడిన వారిని అందరినీ తెప్పిస్తాడంట. ఆయన బిడ్డలందరూ మనం దగ్గర తీసుకొస్తాడు. నేనే వారిని కలుగ చేసేది, వారిని పుట్టించిన వాడను నేనే. కన్ను నుండి అందులైన వారిని, చెవు నుండి బందీలైన వారిని తీసుకుని రండి అంటున్నాడు. అందుకే పిలుపు దర్శనం అదే కదా, ఆ గుడ్డి వారిని చూపినిస్తానని ఆ దర్శనమే దేవుడు నాకు దాన్ని బట్టే యెషయా 42:6-7 ఉంటుంది. అదే గుడ్డి వారి కన్నులు తెరచుటకును, బంధింపబడిన వారిని చెరసాల్లో నుండి మరి వెలుపలికి రప్పించడును, చీకటిలో నివసించే వారిని బందీ గృహంలో నుండి వెలుపలికి తెప్పించడును యెహోవాను నేనే. నీటి విషయంలో నిన్ను పిలిచి నీ చెయ్యి పట్టుకొని ఉన్నాను. నీ చెయ్యి పట్టుకున్నాడు దేవుని బిడ్డ, అది వింటున్నావా? నువ్వు చెయ్యి నిద్రించుకొని నీ ఇష్టం వచ్చినట్టు నడుస్తున్నావా? దేవుడు నా ఆత్మీయ పిల్లలకి ఈ మాటలు వింటున్న వారికి దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానాలు, ఆశీర్వాదాలన్నీ మేము ఎన్నుకొచ్చును కాక వస్తాయి. వాక్యాన్ని విని లోబడినప్పుడు పిలిచి నీ చెయ్యి పట్టుకొని ఉన్నాను, నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్ని జనులకు వెలుగుగాను నేను నిర్ణయించున్నాను. అందుకని అక్కడే నాకు పరిచయించారు. 8 ఏరియాలు కూడా అవే అక్కడే నాకు పరిచయించాడు దేవుడు మీద. ఒకసారి ఆలోచించండి. మరి ఇక్కడ కూడా ఇది యెషయా 42:6-7 ఉంది. ఇక్కడ యెషయా 43 కన్ను నుండి అందులైన వారిని, చెవు నుండి బంధులైన వారిని తీసుకొని రండి అంటున్నాడు. ఇది కుమార్తెలు అందరినీ తీసుకొని వస్తున్నాడు కదా. 7 నా మహిమ నిమిత్తము నేను సృజించే వారిని, నా నామం పెట్టబడిన వారిని అందరినీ తెప్పించుము, నేనే వారిని కలుగజేస్తుంది, వారిని పుట్టించిన వాడు నేనే అంటున్నాడు. ప్రజలందరినీ పుట్టించిన వాడు దేవుడే. కానీ దేవుడు మాట విన్న వారిని దేవుడు తండ్రి ప్రేమించే బిడ్డల్ని అలాగా తీసుకొని వస్తాడట వాళ్ళ దగ్గరికి. తీసుకుని వచ్చి కన్ను నుండి అందులైన వారిని, చెవు నుండి బంధులైన వారిని తీసుకొని రండి, సర్వజనులారా గుంపుకూడి రండి. జనములు కూర్చబడవల్లని వారిలో ఎవరి ఇట్టి సంగతులు తెలియజేయుదురు. పూర్వకాలంలో జరిగిన వాటిని ఎవరు మాకు వినిపించుదురు. తాము నిర్దోషులమని తీర్పు పొందినట్లు తమ సాక్షులను తేవలను లేదా అది సత్యమే అని ఒప్పుకున్న వాళ్ళని, ఇవన్నీ సత్యమే కదా మన జీవితాలు జరుగుతున్నాయని ఒప్పుకోవాలంట. మనం అలా ఒప్పుకున్నప్పుడు దేవుడు మనతో ఉంటాడు, దేవుడు మనల్ని ప్రేమిస్తాడు. మీరు తెలుసుకొని నన్ను నమ్మి నేనే ఆయనని గ్రహించినట్లు మీరును నేను ఏర్పరచుకున్న నా సేవకుడును, నాకు సాక్షులు, నాకు ముందుగా ఏ దేవుడు నిర్మింపబడలేదు, నా తర్వాత ఏ దేవుడు ఉండడు. అందుకే వాళ్ళందరూ కూడా ఆరాధిస్తారు.
అనే నేను విషయాలు మనం నేర్చుకున్నాం. కొన్ని విషయాలు నేనే యెహోవాను, నేనే తప్ప వేరే రక్షకుడు లేడు, ఎవరిని రక్షించలేడు ఎవరు కూడా. అది కన్ఫర్మ్ చేస్తున్నాడు దేవుడు. దేవుడి మీద ఆనుకో, దేవుడి బిడ్డ తండ్రి మీద ఆనుకోవడం నాకు నేర్పించు అని ప్రార్థన చేద్దాం. ఈ రోజు నుంచి ప్రకటించిన వాడును నేనే, రక్షించేవాడును నేనే, దాన్ని గ్రహింపజేసే వాడును కూడా నేనే. గ్రహించేలాగా దేవుడి బిడ్డలందరికీ కూడా అట్టి కృపను అనుగ్రహించిన గాక. ఏ అన్య దేవత మీలో నుండి ఉండలేదు, నేనే దేవుడిని, మీరు నాకు సాక్షులు. ఇదే యెహోవా వాక్కు అంటున్నాడు. యెహోవా దేవుడిని, మన తండ్రిని మనము నీ మీద ఆనుకోవడం నాకు నేర్పించయ్యా అని అడిగినప్పుడు దేవుడు ప్రేమిస్తాడట దేవుడి బిడ్డ. ఇక్కడ అపోస్తలుల లాస్ట్ చూసుకోవాలి. మనం ఎందుకు చేసుకుందాం. ఆ అపోస్తలు కానీ 14 వచ్చాము 22 వచ్చినాము. శిష్యుల మనుషులను దృఢపరచి విశ్వాసముందు నిలకడగా ఉండవాలని అనేక శ్రమలను ఇలాగా శిష్యుల్ని మనం బలపరచాలి. సర్వలోకానికి వెళ్ళి ఈ శుభవార్తను ప్రకటించి శిష్యులుగా తయారు చేసి ఏం చేయాలి? నేను ఏ సంగతులు చెప్పినా అవి బోధించినప్పుడు మీతో నేను సదాకాలం ఉంటానంటున్నాడు. ఆమేన్. సదాకాలం ఆయన ఉంటున్నాడు. దేవుడు శిష్యులను తయారు చేసిన శిష్యులతో మనం ఏం చెప్పాలంటే, శిష్యులు మన మనస్సులను దృఢపరచి ఏం చేయాలి? దృఢపరచాలి. శిష్యుల మనసులు ఏం చేయాలి? దృఢపరచి విశ్వాసముందు నిలకడగా ఉండవాలని అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవల్లని వారిని హెచ్చరించండి అంటున్నాడు. శ్రమలో కానీ ఇసుక మీద ఎందుకంటే మనకు అనేక మీద తప్పుడు బోధనలో పెరుగుతున్నాం అనుకో, పడిపోతాం. ఆ ఇసుక ఏ తుఫాను వచ్చినా సరే నువ్వు కష్టాన్ని తట్టుకోలేవు, ఓర్చుకోలేవు. ఎందుకంటే యెహోవా తండ్రి మీద ఆనుకోలేదు కాబట్టి, నువ్వు మనుషుల మీద ఆనుకున్నావు కాబట్టి. తండ్రి అనే దేవుడు మన కోసం కుమారుని ప్రాణం పెట్టడానికి మరి దేవుడు ఆయన భూలోకాన్ని పంపించి వారిని మనకు నేర్పించాడు. అది గ్రహించే శక్తి కూడా ఆయనే ఇచ్చుడు గాక. మరి అనేక దేవుని రాజ్యంలో ప్రవేశించాలి. ఎలాగా? అనేక శ్రమలను అనుభవించి మనం దేవుని రాజ్యంలో ప్రవేశించాలి. మరి కీర్తన 33:19 భయభక్తులు గలవారిని ఆయన పోషిస్తాడట. అన్ని శ్రమలు వచ్చినా ఆయన పోషిస్తాడు అని చెప్తున్నారు కదా. ఆ మాట చూసుకొని మనం ప్రార్థన చేసుకుందాము. మరొకసారి చూద్దాము. కీర్తన గ్రంథము 23వ అధ్యాయంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నా సరే ఆయన పోషిస్తాడంట. దేవుడి బిడ్డల్ని పోషిస్తాడంట. ఆయన నడిపిస్తాడంట. ఎప్పుడు ఆయన మీద ఆనుకున్నాం. ఉంటుందే నన్ను పోషిస్తా అన్నాడు దేవుడు. పోషించలేదు, ఇలా ప్రార్థనలు చేశారు, నాకు అవ్వలేదు అని అంటే నువ్వు ఆనుకోవట్లేదు. అది గమనించాలి. నువ్వు చదవట్లేదు, ఫెయిల్ అయిపోతున్నావు. టీచర్ చెప్తుంది ఆ స్కూల్ మంచిది కాదు, కాలేజ్ మంచిది కాదు, ఆ చర్చ్ మంచిది కాదు. అది కాదు, నువ్వు మాట వినలేదు. నేను మాట వినలేదు ప్రభా, నేను దేవుడి దగ్గర రాకుండా దేవుడు నిన్ను దీవిస్తాడు, నిన్ను ఆశీర్వదించడానికి దేవుడి మాటలు మరి దేవుడు మాట్లాడుతున్నారు. కాబట్టి కీర్తనలో 33వ అధ్యాయంలో నేను కూడా ఇదే చెప్తున్నాను. దేవుని దృష్టి మన మీద ఉందా? సాతాను దృష్టి మన మీద ఉందా? ఎవరు నేను నడిపిస్తున్నారు? ఏ దృష్టిలో ఉన్నావా? ఎవరి దగ్గర ఉన్నావు? వెలుగు సంబంధిగా ఉన్నావా? చీకటి సంబంధిగా ఉన్నావా? యెహోవా దృష్టి ఆయన భయభక్తులు గలవా వారి మీదే ఉండదంట. భయభక్తి లేకపోతే నీ మీద ఉండడు. దుష్టుడు అనేకమైన శోధనలు తెచ్చేస్తాడు. ఆరోగ్యం బాగోదు, ఆర్థికంగా బాగోదు, నీకేది కూడా చిల్లు సచ్చులు అన్నీ వెళ్ళిపోతాయి. కష్టం అనేది అది ఫలించకుండా ఉండిపోతుంది. కాబట్టి అందరూ ఆశీర్వదించబడ్డానికి ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీద అది నిలబడతాదంట. కాబట్టి మనం యెహోవా పరిశుద్ధ నామముందు నమ్మకించి ఆయన బట్టి మన హృదయము సంతోషిస్తూ ఉంటుందంట. దేవుడి మాటలు దీవించిన కాక ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుడా, ప్రేమగల దేవ, అభిషేక్తుడా నీకు వందనాలు, కోటాను వందనాలయ్యా. మహిమగల దేవ, అయ్యా తండ్రి నీకు వందనాలు అయ్యా. ఎన్ని లేని వారము నీ కృప ద్వారా రక్షించావు అయ్యా. కోత నుండి లేవలెత్తావు, స్వస్థపరిచావు, నడిపించావు. నా తండ్రి నీ రక్తం ఇచ్చి కొన్నావు తండ్రి. ఆయన అనేకమైన శ్రమలు కూడా మేము వెళ్ళాలని తండ్రి, శ్రమలు తట్టుకోవాలంటే క్రీస్తు బండ మీద మీరు కట్టబడాలని మీరు మాట్లాడారయ్యా. అయ్యా తండ్రి అప్పుడు ప్రేమిస్తాడు అని చెప్తున్నాయ్యా. తండ్రిని ఆనుకోనే జీవించమంటున్నాయ్యా. ఇవాళ ఆయన తీర్మానం చేస్తున్నామయ్యా. ఇదిగో నీకు అయ్యా మేమందరం కూడా చేతులతో బిడ్డలందరినీ మీరు దర్శించండి, మాట్లాడండి. నీ మీద ఆనుకోవడానికి ఇష్టపడే తీర్మానం చేసుకుంటున్నారయ్యా. అయా సహాయం దయచేయండి, నడిపించండి, మహిమ పొందుకోండి అయ్యా. గ్రహింప చేసే శక్తిని దయచేయండి. నీ అభిషేకంతో నింపండి. దుష్టుడు ఆటంకాలన్నీ వేస్తున్నాము లైవ్ అయిపోవాలి, మహిమ గల నామంలో లైవ్ అయిపోవాలి. ప్రతి గృహంలోనైనా నీ వాక్యం వెళ్ళడం
మీరు వైఫై అందుకే ఇచ్చారు, ఆన్లైన్ అందుకే ఇచ్చారు ప్రభా. పరిశుద్ధాత్ముడా నేటి నీ కోసం వాడడానికి ప్రతి ఒక్క బిడ్డకి సహాయం ఇచ్చింది. వాళ్ళు ఉన్న దుష్టాత్మల కాల్చండి, ఆ వ్యభిచార చీకట్లే కాల్చండి ప్రభా. దేవునికి శత్రువులు అంటున్నావు యాకోబు 4:4 ప్రభా. అయా లోక స్నేహం చేయకుండా నీతో స్నేహం చేయడానికి తీర్మానాలు చేసుకుంటున్న ప్రతి ఒక్క బిడ్డని ఆశీర్వదించండి అయా. నిన్ను ప్రేమించడానికి, మాటలు గైకొనడానికి, మీరు నాయన మా హృదయాల్లో సంచరించడానికి, మీరు సంచరిస్తే ఆరోగ్యంగా ఉంటారు ప్రభా. ఆరోగ్యమైన బోధన వింటారు ప్రభా. అయా ఫలించడానికి ప్రథమ ఫలాలుగా ఉంటారు ప్రభా. అయా సహాయం చేయండి, నడిపించి మహిమ పొందుకుంటున్నందుకు, నీ అభిషేకంతో ప్రతి ఒక్క బిడ్డనే నింపుతున్నందుకు, చీకట్ల బంధకాలు, శాపం నుండి, పాపం నుండి మీరు యేసు నామములో విడుదలేస్తున్నారు. యేసు నామములో మీ శక్తి గల నామములో నీ సాక్షిగా నిలబెట్టుకుంటున్నారు. కొరతలేని ఆత్మతో మీరు నింపుతున్నందుకు ప్రతి ఒక్క బిడ్డని సరిచేయడానికి మీరు కళ ద్వారా, దర్శనాల ద్వారా, వాక్యం ద్వారా మీరు మాట్లాడుతున్నందుకు మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తుంది అయా. పరిశుద్ధ నామములో మీ పాదాలు పట్టుకొని బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క దీవెన, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మిక నిత్య సహవాసము నాయన చేతులెత్తిన ప్రతి ఒక్క బిడ్డని మరి రక్షించడానికి రక్షణ పొందుకోవడానికి ఇష్టపడుతున్న ప్రతి ఒక్క బిడ్డను సదాకాలం తోడే నడిపించును గాక. ఆమేన్. దేవుడు మహిమ కలుగు గాక. దేవుడు మనం దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.